ఈ ఈ హెర్మోనటిక్స్లో మనము ఫస్ట్ పార్ట్లో ఒక విధానం చూసాం, ఇండక్టివ్ మెథడ్ అని. ఇండక్టివ్ మెథడ్ అంటే ఆగమన పద్ధతి అనేది చూసాం. ఇంకో మెథడ్ ఉందని చెప్పాను. ఏంటండి ఆ మెథడ్? డిడక్టివ్ మెథడ్ అంటే నిగమన పద్ధతి. నిగమన పద్ధతి అంటే ఏదైనా ఒక అంశాన్ని తీసుకొని ఆ అంశాన్ని మనము నిరూపించడానికి లేదా ఆ అంశాన్ని బలపరచడానికి మనం ఏం చేస్తామంటే బైబిల్లో ఉన్నటువంటి కొన్ని ఆ అంశానికి సంబంధించిన వచనాలన్నీ క్రోడీకరించి మనం బోధిస్తాం. సో దాన్ని మనం ఏమన్నాం అంటే డిడక్టివ్ మెథడ్ అన్నాం, లేదా నిగమన పద్ధతి అన్నాం. నిగమన పద్ధతి. సో మొట్టమొదటి మనం ఆగమన పద్ధతి చూసాం. ఆగమన పద్ధతి అంటే ఇండక్టివ్ మెథడ్ అన్నాం. అంటే ఒక ప్యాసేజ్ తీసుకున్నాం, లేదా ఒక పుస్తకాన్ని తీసుకున్నాం. ఆ పుస్తకాన్ని మనం ఏం చేసామంటే మనం స్టెప్ బై స్టెప్ మనకు ఉన్నటువంటి 3 స్టెప్స్ అన్నాం కదండి. ఒకటి అబ్జర్వేషను, 2 ఇంటర్ప్రిటేషను, 3వది అప్లికేషన్. ఈ మూడింటిని మనము బేస్ చేసుకొని ఆ యొక్క ప్యాసేజ్లో లేదా పుస్తకంలో ఉన్నటువంటి అంశాన్ని సత్యాన్ని వెలికి తీస్తున్నాం. సో ఇది ఇండక్టివ్ మెథడ్, ఆగమన పద్ధతి అన్నాం. సో డిడక్టివ్ మెథడ్ అంటే ఏంటంటే ఏదైనా మనము ఒక అంశాన్ని ఎంచుకొని ఆ అంశాన్ని బలపరచడానికి బైబిల్లో ఎక్కడెక్కడ ఆ వచనాలని చూసుకుంటూ మనం చూసే పద్ధతిని నిగమన పద్ధతి అన్నాం. సో ఈరోజు ఈ అంశాన్ని కూడా మీకు కొంత మనం దాన్ని టచ్ చేసి కంప్లీట్ చేసుకున్నాం. దానికంటే ముందుగా మన అప్లికేషన్ మెథడ్ అనేది చెప్పుకోవాలి. కొంచెం క్లుప్తంగా నేను మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఆ తర్వాత ఈ డిడక్టివ్ మెథడ్లో మనం ఇంకా ఈ అప్లికేషను, అబ్జర్వేషను, తర్వాత ఈ ఇంటర్ప్రిటేషను, అప్లికేషన్తో పాటు ఇంకా ఏ మెథడ్స్ ఉన్నాయి బైబిల్ని అధ్యయనం చేయడానికి అనేటువంటి అంశాలు కూడా మనం చూద్దాం. చిన్న ప్రార్థన చేసుకొని మనము అప్లికేషన్ మెథడ్ని మనం అబ్జర్వ్ చేద్దాం. సర్వోన్నతుడా, జీవం కలిగిన తండ్రి, మీ పాదాలకు వందనాలు తెలియజేస్తున్నాను నాయన. ఈ సాయంకాల సమయంలో ప్రభా, మరి ఈ రీతిగా నీ వాక్యాన్ని నేర్చుకోవడానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి ఈ సమయాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. కూడి వచ్చిన ప్రియ బిడ్డలందరినీ కూడా, విద్యార్థులందరినీ కూడా మీరు దర్శించండి, బలపరచండి. నీ వాక్కును అనుగ్రహించండి. నేర్చుకోవడానికి కావలసిన జ్ఞానాన్ని దయచేయండి. మాకున్నటువంటి ఈ తక్కువ సమయంలో మేము నాయనా మరి సరైన విధానంలో నేర్చుకోవడానికి కావాల్సిన కృపనివ్వండి, జ్ఞానాన్ని ఇవ్వండి. ప్రతి ఆటంకాలను దూరపరిచి మీ సహాయం మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సో చూడండి, మనం చెప్పుకున్నటువంటి 3 స్టెప్స్లో ఫస్ట్ది ఏమైపోయింది ఫస్ట్ది ఏంటి చెప్పండి. ఫస్ట్ స్టెప్ అబ్జర్వేషన్, అంటే గమనించాం. ఒక విషయాన్ని లేదా ఒక ప్యాసేజ్ని ఫస్ట్ గమనిస్తాం. ఆ తర్వాత దాన్ని గమనించినటువంటి అంశాల్లో నుంచి దాన్ని వ్యాఖ్యానించాం. ఇప్పుడు ఈ రెండిటి తర్వాత మూడోది చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే అప్లికేషన్ అండి. అప్లికేషన్ అంటే అన్వయించుట. ఏంటి అసలు ఈ అన్వయించుట యొక్క అసలు ముఖ్యమైనటువంటి గురి ఏంటంటారు చెప్పండి. ఈ అన్వయించడం అంటే ఏంటి అంటే మన జీవితానికి దీనికి ఒక ప్రశ్న ఉంది. మనం చెప్పినటువంటి మూడు స్టెప్స్ కూడా మొట్టమొదటి స్టెప్కి ఒక ప్రశ్న ఉంది, రెండో దానికి ఒక ప్రశ్న ఉంది, మూడో దానికి కూడా ఒక ప్రశ్న ఉంది. మొట్టమొదటి ప్రశ్నకి మొట్టమొదటిది అబ్జర్వేషన్కి ఇది ఏమి చెప్తుంది అనేది ప్రశ్న. రెండో దానికి ప్రశ్న ఏంటి చెప్పండి.
ఇంటర్ప్రిటేషన్ యొక్క ప్రశ్న ఏంటి అంటే దీని భావం ఏంటి. మూడో దానికి ప్రశ్న ఏంటంటే చెప్పండి. ఇది అప్లికేషన్కి అన్వయించడం అంటే నేనేమి చేయాలి అంటే నువ్వు చదివినటువంటి వాక్య భాగంలో నుంచి నువ్వు అధ్యయనం చేసినటువంటి ఆ ప్యాసేజ్లో నుంచి, ఆ పుస్తకంలో నుంచి ఫైనల్గా నేనేం చేయాలి దీని నుంచి అనేది మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. సో మనం చూస్తే అప్లికేషన్ యొక్క ముఖ్యమైనటువంటి గురి ఏంటంటే ఏం చెప్పండి? మన జీవితం మార్పు చెందాలన్నమాట. సో మన వైఖరులు, మన క్రియలు, మన నమ్మకములు, తర్వాత మన విలువలు, మనకంటూ కొన్ని వైఖరులు ఉంటాయి, కొన్ని యాటిట్యూడ్స్ అంటాం, మనకంటూ కొన్ని వైఖరులు ఉంటాయి. మనం చదువుతున్నటువంటి వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఆ వాక్య భావం నుంచి దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మన వైఖరుల్లో మార్పు రావాలి, మన క్రియల్లో మార్పు రావాలి. ఏం చెప్పండి? మన క్రియలలో మార్పు రావాలి. మూడోది మన నమ్మకాలు. అప్పటి వరకు మనకు ఏదైనా కొన్ని నమ్మకాలు ఉండొచ్చు, గతంలో కొన్ని నమ్మకాలు ఉండొచ్చు, నువ్వు అనుకున్నదే ఇదనే అనుకుని ఉండొచ్చు, నువ్వు నమ్మిందే సత్యం అని అనుకుని ఉండొచ్చు. కానీ దేవుని వాక్యం దగ్గరకు వచ్చి నువ్వు అధ్యయన పూర్వకంగా నువ్వు చదివినప్పుడు ఎందుకు నువ్వు ఇదే సత్యం అని అనుకుంటావు అంటే గతంలో మీ పాస్టర్ గారు చెప్తున్నప్పుడు, లేకపోతే ఇంకొక ప్రసంగికుడు చెప్తున్నప్పుడు, ఇంకొక ఆయన చెప్తున్నప్పుడు వినుంటావు. అది నీ మనసులో నాటుకుపోయి ఉంది, అలా ఉండిపోయింది, ముద్ర వేయబడి ఉంది. కాబట్టి ఇది సత్యం అని నువ్వు అనుకుంటావు. కానీ నువ్వు దేవుని వాక్యం దగ్గరకు వచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని చర్చెస్లో చప్పట్లే కొట్టరు, కొన్ని చర్చెస్లో వాయిద్యాలు వాయించరు. ఎందుకండి అంటే తప్పండి అంటారు. ఎందుకని అంటే వాళ్ళకి ఆ విధంగా బోధించడం విన్నారు, వాళ్ళు విన్న దాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారంటే నమ్ముతున్నారు, నమ్మకాలు అన్నమాట. సో మనం దేవుని వాక్యాన్ని అంతకుముందు నువ్వేంటంటే నీకు అధ్యయనం చేయడం నీకు తెలియదు కాబట్టి వాళ్ళు చెప్పింది నిజమేలే అనుకుని ఉండొచ్చు, కానీ నువ్వు ఎగ్జాంపుల్ కోసం చెప్పాను. కానీ మనం ఎప్పుడైతే వాక్యం దగ్గరకు వచ్చి దాన్ని స్టడీ చేస్తున్నామో అసలు ఇది సత్యమా ఇది అసత్యమా అనే విషయం ఏమవుతుంది మనకి విపులంగా తెలుస్తుంది. తెలిసినప్పుడు మన నమ్మకాలు ఏం కలగాలి చెప్పండి? మార్పు రావాలి, మన విలువల్లో మార్పు రావాలి. మన విలువలు ఇప్పుడు మన విలువలు అనేవి, నైతిక విలువలు అనేవి, మనకున్నటువంటి కొన్ని విలువలు ఉంటాయి ఉండవా? మోరల్ వాల్యూస్ అంటాం. వాల్యూస్ అనేవి వీటన్నిటికీ కూడా మన ఏది బేస్ అంటే బైబిల్ అండి, వాక్యం. ఇప్పుడు చాలా మంది దైవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుతారని చెప్పి వాక్యం ఉంది. అంటే మన విలువలు, నైతిక విలువలు అనే వాటికి బేస్ ఏంటి అంటే దేవుని వాక్యం. కాబట్టి వీటిలో మనకి ఏం కావాలంటే మనకి మార్పు రావాలి. సో అది మన అప్లికేషన్ యొక్క గురిగా మనం భావించాలి. మీరు చూస్తే 2 కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం ఎవరైనా చదవండి స్పీడ్గా. అక్కడ రాయబడిన మాట ఏంటంటే ఆయన పోలికలోనికి మనము మారుతాము అని ఉంటుంది. తర్వాత చదువుతారు ఎవరైనా? 2 కొరింథీ 3వ అధ్యాయం 18వ వచనం. 2 కొరింథీ 3:18. ప్రభువుకు ఆత్మచేత ఆ పోలికగానే మార్పు చెందబడుతున్నాం అని ఉంది. అంటే ఏ పోలిక చెప్పండి? యేసుక్రీస్తు ప్రభు యొక్క పోలికలోకి మార్చబడ్డాం. మీరు అదే విధంగా 1 యోహాను పత్రిక 3:2 చదివితే అక్కడ కూడా
అక్కడ కూడా ఏముంటుందంటే ఆయన ఉన్నట్టుగానే ఆయన పోలిలోకి మారుతామనే మాట ఉంటుంది. చదవండి, 1 యోహాను 3:12, 3:2. 1 యోహాను 3:2. చాలండి, ఆయనను పోలి ఉందాం. అందుకనే మరి కొరింథీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో మనం చూస్తే మొదటి వచనంలో అక్కడ పౌలు గారు కూడా ఒక మాట మాట్లాడతారు. ఏంటి ఆ మాట? కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీ 11:1 చదవండి. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి. అంటే ఒక ఎగ్జాంపుల్, ఒక మాదిరి. మనకు మాదిరి ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు. మన యొక్క ఒక క్రైస్తవ విశ్వాస యొక్క గురి ఏంటంటే ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభు పోలికలోకి మనము మార్చబడాలంటుంది. సో అది ఎలా సాధ్యం అవుతుంది అంటే దేవుని వాక్యాన్ని మనము చదివినప్పుడు, అధ్యయనం చేసినప్పుడు దానికి విధేయత చూపడం ద్వారా అది సాధ్యమవుతుంది. మీరు చూస్తే యేసుక్రీస్తు ప్రభులోకి మార్చబడడం ఎలా మారుతాం? మనం కూడా ఆయన స్వరూపంలోకి మన ప్లాస్టిక్ సర్జరీలు ఏమైనా చేయించుకోవాలా? యూదుల్లో ఫోటోలు ఉన్నాయి కదా, మనకి జీసస్ క్రైస్ట్ ఫోటోలు చూసి అలా మార్చబడి ఉంటే అలా మారాలనా దాని అర్థం? మరి ఎలా పోలికలోకి మార్చబడ్డం అంటే ఇక్కడ మనం చూస్తున్నాం, మన జీవితం, మన ప్రవర్తన, మన వైఖరులు, మన క్రియలు, మన నమ్మకాలు, మన విలువలు, మన యొక్క విశ్వాసము, మన పరిశుద్ధత, మన నడవడిక, మన ప్రవర్తన, ఇదంతా కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క పోలికలోనికి మార్పు చెందాలి. ఇది ఒక విశ్వాసిగా మనకు ఉండవలసిన గురి. అది ఎలా సాధ్యం అవుతుందంటే దేవుని వాక్యానికి ఏం చేయాలి చెప్పండి? విధేయత చూపడం ద్వారా. సో మరి ఇదంతా ఏంటండి? బైబిల్ అంతా అధ్యయనం చేయడం దేనికండి? ఈ యొక్క అబ్జర్వేషను, ఈ యొక్క ఇంటర్ప్రిటేషన్ అంతా చేసి ఎవరికన్నా నువ్వు బైబిల్ జ్ఞానాన్ని బోధించడానికి కాదు, విశ్లేషించడానికి కాదు, అది విధేయత చూపించడానికండి. బైబిల్ జ్ఞానం సంపాదించడం అనేది మంచిదే, కానీ అది దేన్ని కోరుతుంది అంటే విధేయతను కోరుతుంది. ఎందుకంటే మనకన్నా ఎక్కువ బైబిల్ గురించి తెలిసినోడు ఒకడు ఉన్నాడు. ఎవరు? సాతాను అండి. బాగా చెప్పారు సిస్టర్, సాతాన్. కానీ వాడి దగ్గర ఏం లేదంటే విధేయత లేదు. మనకన్నా ఎక్కువ రిఫరెన్స్ చెప్తాడు, కానీ వాడికి విధేయత లేదనమాట. సో మనము ఏం కావాలంటే విధేయత కోరుతుంది దేవుని వాక్యము, అదేవిధంగా విశ్వసనీయతను కోరుతుంది, మన నమ్మకత్వాన్ని కోరుతుంది. సో ఇంకోటి ఏంటంటే బైబిల్ మనపై అధికారం చలాయించడానిగా మనము చూడాలన్నమాట. సో బైబిల్కి మనకి అథారిటీ ఉంది. ఎవరి మీద? విశ్వాసి మీద ఉందా లేదా? ఆ అధికారానికి మనము ఏమవ్వాలంటే లోబడాలి. సో ఇంకా మనం ఇంకోటి ఏంటంటే బైబిల్ అనేది ప్రతిస్పందన కోరుతుందండి. ప్రతిస్పందన అంటే నువ్వు చదివావు, అధ్యయనం చేసావు, అధ్యయనం చేసినటువంటి దాంట్లో నుంచి ఇప్పుడు నువ్వు ప్రతిస్పందించాలి. అంతేగాని మనం చదివేసి వదిలేయటం కాదు. ఎలా ప్రతిస్పందిస్తాం అంటే నువ్వు చదివిన దాన్ని విధేయత చూపడం ద్వారా ప్రతిస్పందిస్తావు. ఒక సత్యాన్ని, ఇప్పటి వరకు ఒక అసత్యాన్ని నమ్ముతున్నావు, నువ్వు నమ్మేది అసత్యం అని చెప్పి దేవుడు వాక్యంలో తెలియజేశాడు. అప్పుడు నువ్వేం చేయాలంటే నువ్వు మార్చుకోవాలి. అంటే ఒక సత్యాన్ని నమ్మడం ద్వారా మనం విధేయత చూపించాలి. ఇంకా ఇది మంచి, ఇది చెడు అని చెప్పి మనకు తెలియజేస్తున్నప్పుడు దాని నుంచి మనము నేర్చుకోవాలి. అదేవిధంగా ప్రత్యక్షమైనటువంటి బోధన ఏదైతే మనకి ప్రత్యక్షపరచబడుతుందో ఆ బోధనకి దాని అనుగుణంగా మనం ఏం చేయాలి చెప్పండి? నడుచుకోవాలి. సో ఈ విధంగా మనం ఏం చేయాలంటే దేవుని యొక్క వాక్యాన్ని మనము ప్రతిస్పందించడం అనేది చేయాలి. అది దాని ద్వారా ఏమవుతుందంటే మనం ఆయన స్వరూపంలోకి మారుతాం. ఆత్మీయ ఎదుగుదల మన జీవితంలో కలుగుతుందన్నమాట. పరిపక్వతలోనికి మనం వస్తాం.
మనం చూస్తున్నాము, దేవుని వాక్యానికి విధేయత చూపించడం ద్వారా ఏం జరుగుతుందని చెప్పండి? మన జీవితంలో మార్పు కలుగుతుంది. మనం ఏదైతే అనుకున్నామో ఆత్మీయంగా ఎదుగుదల, పరిపక్వత కలుగుతుంది. అదేవిధంగా మనకి యేసుక్రీస్తు ప్రభు యొక్క సారూప్యంలో ఒక మార్చబడ్డాం. అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క సారూప్యంలోకి మార్చబడడం అనేది మన జీవితానికి ఉన్నటువంటి గురిగా ఉండాలి. సో ఆయన స్వరూపంలోకి మార్చబడడం అంటే చూసాం, మన వైఖరులు, మన క్రియలు, మన నమ్మకాలు, మన విలువలు, వీటన్నిటిలో కూడా మార్పు రావాలి. సో అది ఎలా వస్తుంది మార్పు అంటే? దేవుని వాక్యానికి విధేయత చూపించడం ద్వారా, దేవుని వాక్యానికి ప్రతిస్పందించడం ద్వారా, మన జీవితంలో దేవుడు ఏదైతే చెప్తున్నాడో ఆ విషయాలకి లోబడడం ద్వారా మన జీవితంలో మార్పు వస్తుందని చూసాం. కాబట్టి మనం ఏదైతే ఒక వాక్యాన్ని మనం ధ్యానం చేసినప్పుడు అప్లికేషన్లో మనం చూసాం, ప్రాముఖ్యంగా నేనేం చేయాలి అనేది ప్రశ్న కదండి. సో ఒక రౌండ్ బాక్స్ ఇస్తాను. ఇది ఇలా ఉందనుకుంటే ఇతర క్రైస్తవులు, అన్యజనులు, వర్క్ ప్లేస్, ప్రభుత్వము, సమాజము, దేవుడు, ఏమేమి ఉన్నాయి చెప్పండి? ఈ బాక్స్లో చూస్తే నేను, నా కుటుంబము, ఇతర క్రైస్తవులు, అన్యజనులు, వర్క్ ప్లేస్, పని స్థలం, మనం ఏదైతే వృత్తి చేస్తున్నామో అక్కడ, ప్రభుత్వం లేదా సమాజం, సాతాను, దేవుడు. సో మనం ఒక వాక్య భాగాన్ని ధ్యానం చేసినప్పుడు ఆ వాక్య భాగము ఇక్కడ ఏ విధంగా ఈ అన్ని అంశాల్లో అన్వయించుకోవచ్చో అనేది మనం ఏం చేయాలంటే ప్రశ్నించుకోవాలి. మరి వీటన్నిటికీ కూడా మనం ఏం చేయాలి చెప్పండి? అన్వయించుకోవాలి. నేను అనగానే ఇప్పుడు ఈ వాక్య భాగము నేను ఏ విధంగా ఈ పాత్రలన్నీ కూడా, ఈ వాక్య భాగము ఏ విధంగా నాకు అన్వయం అవుతుంది అనేది మనం ప్రశ్నించుకోవాలి. నా కుటుంబానికి ఏ విధంగా అన్వయం అవుతుంది అనేది మనం ప్రశ్నించుకోవాలి. ఆ తర్వాత ఇతర క్రైస్తవులతో ఎలాగా, అన్యజనుల్ని ఏ విధంగా ట్రీట్ చేయొచ్చు, ఆ తర్వాత వర్క్ ప్లేస్లో మనం చేయాల్సిన మార్పులు ఏమైనా ఉన్నాయా, ఆ జీవితంలో మార్పు చేసుకోవాల్సిన ఏమైనా ఉన్నాయా, ఆ తర్వాత సమాజంలో నేనేమన్నా మార్పు చేసుకోవాల్సిన, సమాజంలో నడవడిక కానీ అలాంటివి ఏమైనా ఉన్నాయా అనేది మనం ప్రశ్నించుకోవాలి. సాతాను గురించినటువంటి అవగాహనలో నాలో లోపాలు ఏమైనా ఉన్నాయా, దేవుని గురించినటువంటి అవగాహనలో దేవుని స్తుతించడానికి నాలో ఏమన్నా ఉన్నాయి అనేటువంటి అంశాలు మనం ఏం చేయాలంటే మనం ప్రశ్నించుకోవాలన్నమాట. సో ఇక్కడ మనం చూస్తే మనం తప్పిపోయిన కుమారుడు గురించి చూస్తాం. సమాధుల్లో దెయ్యాలు పట్టినటువంటి మార్క్స్ 5వ అధ్యాయం మొదటి నుంచి చూస్తే 20 వచనాల్లో అక్కడ ఆ ప్యాసేజ్ అంతా మనం చదువుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నారు చెప్పండి? అక్కడికి వెళ్ళి ఆ శానా దెయ్యాలు పట్టినటువంటి వ్యక్తిని ఆయన ఏం చేస్తాడు? స్వస్థపరుస్తాడు. అతని పరిస్థితి ఎలా ఉంది అంటే, అతను తాళ్లతోనూ సంఖ్యలతోనూ కట్టారు, బంధించారు, వాటన్నిటిని తుత్తునీయులుగా చేసుకుని వాడు అరుచుకుంటూ సమాధుల్లో గెంతుకుంటూ సమాధుల్లో ఉన్నాడు. అలాంటి వ్యక్తిని ఆయన స్వస్థపరిచినప్పుడు ఆయన అక్కడ ఉన్నటువంటి సమాజం వాళ్ళందరూ ఏం చేశారంటే, ఆ తర్వాత యేసుక్రీస్తు మా ఊర్లో ఉన్న దయ్యాన్ని వెళ్ళిపోయా అని చెప్పాను. ఇప్పుడు మీరు ఈ సంఘటన ధ్యానం చేస్తున్నారు. ఇప్పుడు సంఘటన ధ్యానం చేస్తున్నప్పుడు
అక్కడ సమాజం పాత్ర ఏంటి చెప్పండి? సమాజము ఎలా ఉంది? అతన్ని వదిలేసింది పూర్తిగా. అక్కడ ఉన్నటువంటి ఆ కుటుంబం పరిస్థితి ఏంటి చెప్పండి? ఆ కుటుంబం కూడా అతను పూర్తిగా పట్టించుకోవడం వదిలేసింది. వాళ్ళకు కూడా సాధ్యం కాదు. సాతాను ఏం చేస్తున్నాడు అక్కడ? వాడిని చిత్రహింసలు పెడుతున్నాడు. సాతాను పని ఏంటి? ఒక వ్యక్తిని ఆ వ్యక్తిని నాశనం చేయాలనేటువంటి విధానంలో అతను అక్కడ ఉన్నాడు. ప్రభుత్వం ఏమైనా సహాయం చేస్తుందా? సమాజం ఏమైనా సహాయం చేస్తుందా? అతను పనిచేసే స్థలం ఏమైనా ఉందా? అసలు అతనికంటూ ఒక వర్క్ ప్లేస్ ఉందా? లేదు. సో ఇలాగ ఇన్ని అంశాల్లో మనం ఆలోచిస్తున్నప్పుడు, ఒకవేళ నేనే సమాజంలో ఒక వ్యక్తిని ఎలా ప్రతిస్పందిస్తాను? నేనే ఒక ప్రభుత్వంలో ఒక పార్టీ అయితే నేను ఎలా ప్రతిస్పందిస్తాను? నేనే ఒకవేళ అన్యజనునైతే అలాంటి వ్యక్తి ఆ పరిస్థితిలో ఉంటే నేను ఎలా ప్రతిస్పందిస్తాను? నేనే ఒకవేళ అపవాది గురించి నాకు తెలిస్తే నేను ఎలా ప్రతిస్పందిస్తాను? అపవాది అనగానే సాధారణంగా చాలా మంది గదిగదిగా వణుకుతూ ఉంటారు. కానీ ఒక క్రైస్తవుడు, నిజమైన క్రైస్తవుడు అపవాదిని గురించి పెద్ద భయపడాల్సిన అవసరం లేదనే విషయం తెలుసుకుని ఎప్పుడు ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే వాడి తల చెదగొట్టబడింది. దేవుని గురించి చెప్పమంటే, దేవుని గురించి యేసుక్రీస్తు ప్రభు అండి, మాకు ఆయన గొప్ప దేవుడు అండి, ఆయన చాలా మంచోడండి అంటారు. కానీ ఆయన గురించి చాలా విషయాలు తెలియదు. ఆయన సర్వభౌమాధికారి, సర్వశక్తిమంతుడు, భూమి ఆకాశం సృజించినటువంటి దేవుడు, త్రిత్వంలో ఉన్నటువంటి ట్రయ్యూన్ గాడ్ అయినటువంటి దేవుడు. ఆయన ఒక దేవుడున్న దైవ మానవుడు, దేవుడై ఉన్నాడనే విషయం చాలా మందికి తెలియదు. సో ఇటువంటి అవగాహన మనం కలిగి ఉన్నప్పుడు, ఒక అంశాన్ని ఇన్ని అంశాల్లో మనం పరిశీలించినప్పుడు, అతని మానసిక పరిస్థితి ఎలా ఉంది, అతని సామాజిక పరిస్థితి ఎలా ఉంది, ఇవన్నీ మనం ఆలోచించినప్పుడు మనకేమవుతుందంటే సరైన విధానంలో మనం ఆ అంశాన్ని అన్వయించుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఆ తర్వాత మనం కొన్ని ప్రశ్నలు వేసుకోవాలండి. ఈ ప్రశ్నల ద్వారా మన జీవితానికి ఆ వాక్య భాగాన్ని అన్వయించుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మొట్టమొదటిది ఏంటంటే, మనం ఒక వాక్య భాగాన్ని చదువుతున్నాం. అప్పటి వరకు అబ్జర్వేషన్ చేసాం, ఇంటర్ప్రిటేషన్ చేసాం. దాన్ని మనం ఏం చేయాలంటే కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి. మీకు ఇందులో ఒక చిన్న విషయం తెలియాలి. ఏంటంటే, మనకి ఇంటర్ప్రిటేషన్లో అంటే వ్యాఖ్యానించడానికి ఒక విషయానికి ఒకే విధమైన అర్థం ఉంటుంది. అయితే అప్లికేషన్ అనేది ఏ విధంగా అయినా సరే చాలా రకాలుగా అప్లికేషన్ అనేది అన్వయించుకోవడం అనేది చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒక ఉదాహరణ పోయిన వారం కూడా చెప్పాను. ఇప్పుడు ఒక వ్యక్తి పేతురే ఉన్నాడు. పేతురు చేపలు పడతా ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చి దోణిని లోతుకు నడిపించి అన్నాడు కదా. ఈ ప్రసంగాన్ని ఇక్కడ ఇది ఇంటర్ప్రిటేషన్లో దీని భావం ఏంటి చెప్పండి? ఇంటర్ప్రిటేషన్ ప్రకారం ఇది లోతుకు అంటే అర్థం ఏంటి? అక్షరార్థమా, ఉపమానమా? మీరు ఆలోచించండి. ఉపమానమా? సిస్టర్ చెప్పండి. సిస్టర్ వెన్నెల సిస్టర్ చెప్పండి. అక్షరార్థం బాగా చెప్తున్నా, అందుకే అడిగాను. అక్షరార్థం అనమాట. అక్షరార్థం. లోతు కంటే లోతుకే. అక్కడ వేరే ఏదో అర్థం లేదు. అక్కడ లోతు కంటే సముద్రం లోతుకు నడిపించి అన్నాడు ఆయన, అంతే. దాని అర్థం అదే. అయితే దీనికి వేరే అర్థం, ఆత్మీయ అర్థాన్ని మనం అక్కడ దాన్ని ఇంటర్ప్రిటేషన్లో ఉపయోగించకూడదు. లోతు కంటే ఆయన సముద్రం లోతు కాదు, ఆత్మీయంగా లోతుకెళ్ళు అని చెప్పాడు అని చెప్పకూడదు. అయితే ఈ వాక్యాన్ని మనము అప్లికేషన్ పార్ట్లోకి వచ్చినప్పుడు పేతురు ఏ విధంగా లోతుకెళ్ళినప్పుడు చేపలు దొరికాయో, మనం కూడా ఆత్మీయంగా లోతులోకి వెళ్ళినప్పుడు మనము సరైనటువంటి ఫలాలను పొందుతాము అని అప్లికేషన్లో ఉపయోగించవచ్చు. పేతురు లోతుకి వెళ్ళినప్పుడు ఇది నేను ఈ విధంగా అప్లై చేసుకున్నా. నాకు పండు వచ్చాడు. పండు
పేతురు లోతుకి వెళ్ళాడనే మాటకి ఆయన ఎలా అప్లై చేసుకున్నాడంటే, పేతురు యేసు ప్రభు వారు చెప్పిన మాటకి వెంటనే విధేయుడయ్యాడు, తక్షణ విధేయత. కాబట్టి నేను కూడా తక్షణ విధేయత చూపించాలి. నేనేమో ఆత్మీయంగా లోతుకన్నాను, తమ్ముడేమో తక్షణ విధేయత అన్నాడు. తమ్ముడు జోసెఫ్ వచ్చాడు, జోసెఫ్ వచ్చి అన్నాడు, తన ఎట్లా అప్లై చేసుకున్నా అంటే, అక్కడ పేతురు విసుక్కోకుండా సనుక్కోకుండా దేవుని మాట విన్నాడు. అప్పటి వరకు తను కష్టపడినప్పుడు కూడా దేవుని మీద విసుక్కోవాలా, సనుక్కోవాలా. అప్పుడు నేను నా దేవుని విషయంలో సనుగుడు విసుగు అనేది పొందను. ఇది మనోడు ఆ విధంగా అప్లై చేసుకున్నాడు. తర్వాత వెంకటన్న వచ్చాడు, ఆయన ఎలాగా అప్లై చేసుకున్నా అంటే, మరి పేతురు కష్టజీవి. పేతురు అంత పరిస్థితిలో కూడా ఆయన కష్టపడడానికి ఆయన సోమరిగా ఉన్నట్ల. నేను కూడా ఆ విధమైనటువంటి సోమరితనం కలిగి ఉండకుండా కష్టపడే వ్యక్తిగా నేను ఉంటాను. ఇక్కడ ఎన్ని అప్లికేషన్లు వచ్చాయా? సో మన జీవితానికి సరిపడినటువంటి వాక్యం ఉంది దేవుని వాక్యం అనేది. నీ జీవితంలో ప్రతి అంశానికి కూడా సరిపోతుంది వాక్యం. అంటే నీవు అన్వయించుకుంటున్నావు. అయితే ఇక్కడ ఉన్నటువంటి అర్థాన్ని మార్చట్లా. అర్థం మాత్రం ఏంటి? ఒకటే. దాని అసలైన అర్థం ఏంటంటే, లోతుకి నడిపించి అంటే లోతుకి నడిపించాడు అంతే. దీని అర్థం మారట్లేదు. కానీ ఆత్మీయ దీన్ని అప్లికేషన్ చేసుకున్నప్పుడు ఆయన అలా చేశాడు, నేను ఎలా చేయాలి, నేనేం చేయాలి? క్వశ్చన్. నువ్వు నీ పరిస్థితిలో నీకు కావాల్సిన దాన్ని నీకు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే, నీ మనసులో ఆ తలంపుని పెట్టి నీకు గైడ్ చేస్తాడు, నిన్ను నడిపిస్తాడు. అది మనము దేవుడు నాతో మాట్లాడాడు అంటాం కదండి. సో ఆ విధంగా అనమాట. సో అప్లికేషన్ అనేది ఈ విధంగా మనం అనేక రకాలుగా అప్లికేషన్ ఉంటుంది, కానీ దాని అర్థం మాత్రం అనేక రకాలుగా ఉంటుంది. ఒకవేళ ఇక్కడ అర్థంలో మార్చామనుకోండి, అది అబద్ధ బోధ తీసుకొస్తుంది, స్కల్స్ వస్తాయి, అక్కడ అబద్ధ బోధ వస్తుంది. కాబట్టి చాలా మంది ఎక్కడ మార్చకూడదు, ఇంటర్ప్రిటేషన్లో మార్చకూడదు. సో దాన్ని మనం ఒకటి గమనించాలి. సో ఇప్పుడు మనం ఏమనుకున్నామండి, ప్రశ్నలు వేయాలని చెప్పాం. ప్రశ్నలు, ఏం ప్రశ్నలు వేయాలి అప్లికేషన్లో అంటే, ఈ వాక్య భాగాన్ని చదువుతుండగా నా విశ్వాసంలో కానీ, విశ్వాసంలో తప్పులు కానీ, నా ప్రవర్తనలో సమస్యలు కానీ నా మనస్సుకు ఏమైనా పెట్టాయా? విశ్వాసంలో తప్పులు కానీ, ప్రవర్తనలో లోపాలు ఏమైనా, నా ప్రవర్తనలో లోపాలు కానీ, ప్రవర్తనలో సమస్యలు కానీ ఏమన్నా తట్టాయనుకో, ఏం చేయాలి? దాన్ని సరి చేసుకోవాలి. అంటే వాక్యం అని ఇతరులకి ప్రసంగించడం కాదు, ముందు రెండంచెల ఖడ్గం. ఈ ఖడ్గం ఇటువైపు నేను కోసిన తర్వాత అవతల కోయడానికి వెళ్తుంది. అంతేగాని మనం దాన్ని ఎంతవరకు ప్రసంగం చేయడానికి వాక్యం చదివితే నీ జీవితంలో వాక్యం చదవటం వల్ల ఇటువంటి ఉపయోగం ఉండదు. సో మనం ఆ ప్రశ్న వేసుకోవాలి. ఆ తర్వాత దేవుడు నా తండ్రి, నేను ఆయన కుమార్తెని లేదా ఆయన కుమారుణ్ణి. దేవుడు నాకు తండ్రి, ఆయన నా కుమారుడుగా మరి అని జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన తన బిడ్డనైనటువంటి నాకు ఆయన చెప్పాలనుకుంటున్నటువంటి విషయాలు ఏంటని చెప్పండి. ఆయన నాకు చెప్పాలనుకుంటున్న విషయం ఏంటి అని ప్రశ్నించాలి. అప్పుడు నువ్వు చదువుతున్నావు, నేను దేవునికి బిడ్డని, ఆయన నా తండ్రి. సో ఇప్పుడు నాకు ఆయన చెప్పాలనుకుంటున్నటువంటి విషయం ఏంటి, నా తండ్రిగా నాకు ఏం చెప్పాలనుకుంటున్నాడు అనే ప్రశ్నని వేసుకోవాలి. ఆ తర్వాత లోబడ్డానికి, ఈ వాక్య భాగంలో లోబడ్డానికి ఏదైనా ఆజ్ఞ ఏదైనా ఉందా? ఆజ్ఞ ఏం చెప్పండి? విధేయత చూపించడానికి, లోబడ్డానికి ఏదైనా ఆజ్ఞ దేవుడు ఏదైనా చెప్తున్నాడా ఈ వాక్య భాగం నుంచి? చెప్పాడు. చెప్తే దాన్ని ఏం చేయాలి? మనం దానికి లోబడాలి. సో అన్వయించుకోవడానికి ఏదైనా సూత్రం ఉందా? అన్వయించుకోవడానికి ఏదైనా సూత్రం ఉందా? ప్రశ్న ఉంది. ఉంటే మనం ఏం చేయాలి?
దానికి అన్వయించుకోవడానికి ఆ సూత్రాన్ని మనం పాటించాలి. ఆ తర్వాత ఒప్పుకొని విడిచిపెట్టడానికి ఏదైనా పాపం ఉందా? పాపం ఒప్పుకొని విడిచిపెట్టడానికి నేను అధ్యయనం చేస్తున్నటువంటి ఈ అంశంలో ఒప్పుకొని విడిచిపెట్టడానికి ఏదైనా పాపం ఏదైనా ఉందా అని ప్రశ్నించాలి. ఆ తర్వాత మొదలు పెట్టడానికి ఏదైనా మంచి అలవాటు ఉందా? నేను ఈ వాక్య భావం నుంచి మొదలు పెట్టడానికి ఏదైనా మంచి అలవాటు ఏదైనా ఉందా ఇందులో? లేదు. ఏదైనా విడిచిపెట్టడానికి ఏదైనా చెడ్డ అలవాటు ఉందా? చెడ్డ అలవాటు, ఇది మొదలు పెట్టడానికి, ఇది నిలిపివేయడానికి చెడ్డ అలవాటు. చెడ్డ అలవాటు ఏమైనా ఉందా ఇందులో నుంచి? ఇవన్నీ ఏం చెప్పండి ప్రశ్న. సరిదిద్దుకోవడానికి ఏదైనా వైఖరి ఉందా? వైఖరి, నేను సరిదిద్దుకోవాల్సినటువంటి వాక్య భావం చదువుతున్నప్పుడు సరిదిద్దుకోవాల్సినటువంటి ఏదైనా వైఖరి ఏదైనా ఉందా? నమ్మడానికి ఏదైనా సత్యం ఏదైనా ఉందా? సత్యం నేను నమ్మడానికి ఏదైనా సత్యం ఉందా? స్వతంత్రించుకోవడానికి ఏదైనా వాగ్దానం ఉందా? టైం లేదు కాబట్టి కొంచెం స్పీడ్గానే చెప్తున్నాను, ఇంకా వేరే పాట ఒకటి ఉంది. ఏం చేయాలి చెప్పండి? వాగ్దానం ఏదైనా ఉందా? అనుసరించడానికి మాదిరి ఏదైనా ఉందా? మాదిరి మీరు రాసుకోగలిగిన వాళ్ళు ఉంటే రాసుకోగలిగితే రాసుకోండి, లేదంటే వినండి. సో ఎందుకంటే మీకు బుక్స్ ఉన్నాయని చెప్పాను, ఆ బుక్ మీరు తీసుకోండి, ఖచ్చితంగా మీరు తీసుకుంటే ఆ బుక్లో చాలా వరకు అన్ని అంశాలు ఉంటాయి. సో లైఫ్ లాంగ్ మీరు బైబిల్ని ఏ విధంగా భద్రం చేసుకుంటారో ఆ విధంగా బుక్స్ని మీరు భద్రం చేసుకుంటే దేవుని వాక్యాన్ని మీరు చదివినప్పుడు, ధ్యానం చేసినప్పుడు అవి మీకు చక్కగా ఉపయోగపడతాయి అన్నమాట. సో ఏం చేస్తామండి? మాదిరి ఏదైనా ఉందా? దేవునికి అప్పగించుకోవడానికి ఏదైనా భాగం ఏదైనా ఉందా? ఏంటి భాగం అంటే? నీ ఆస్తి వాటనా? 12:1 ఏముంది రోమీయులకు రాసిన పత్రిక? పరిశుద్ధమును దేవునికి అనుకూలం సజీవ యాగముగా మీ శరీరములను సమర్పించుకోండి. శరీరాన్ని సమర్పించుకోండి. మన జీవితంలో కొన్ని భాగాలు ఉంటాయి. మన హృదయం 4 గదులు ఉంటాయంట. అందులో ఒక గది ఒకరికి అని చాలాసార్లు చెప్తూ ఉంటారు కదా, మనం వింటూ ఉంటాం. నిజమే. అంటే కొన్ని ప్లేసెస్లో కొంతమందిని ఉంచుకుంటాం మన మనసులో. అంటే ఒక విషయాన్ని కానీ, ఒక పాపాన్ని కానీ, ఏదో ఉంటుంది, అది విడిచిపెట్టమంటాడు. దాన్ని అప్పగించి సంపూర్ణంగా దేవునికి సబ్మిట్ చేసుకోమని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. అలాంటప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? విధేయత చూపించాలి. ఆ తర్వాత చేయడానికి ఏదైనా ప్రత్యేకమైన పని దేవుడు నాకు అప్పగిస్తున్నాడా? ప్రత్యేకమైన పని దేవుని కోసం చేయడానికి ఇందులో నుంచి ఏదైనా మరి నాకు దేవుడు అవన్నీ అప్పగిస్తున్నాడా? దాన్ని నెరవేర్చడానికి ఏదైనా షరతు ఏదైనా పెట్టాడా? షరతు ఏమన్నా ఇచ్చాడా? ఈ వాక్య భాగం నుంచి దేవుడు కలుసుకోవడానికి ఆ భాగాన్ని షరతు ఏదైనా ఉందా? ప్రతి వాగ్దానం వెనకాల ఏముంటుంది చెప్పండి? షరతు ఉంటుంది. క్షమించడానికి ఎవరైనా వ్యక్తి ఎవరైనా కనిపిస్తున్నాడా దేవుడు మనకు? క్షమించడానికి వ్యక్తి ఎవరైనా ఉన్నారా మన జీవితంలో? తప్పించుకోవడానికి ఏదైనా ఒక అపాయాన్ని లేదా ఒక తప్పుని దేవుడు చూపిస్తున్నాడా? తప్పించుకోవడానికి లేదా తప్పు, నువ్వు యవనేచ్ఛలకు దూరంగా పారిపోమ్ము. మన జీవితంలో కొన్ని ప్లేసెస్లో మనం వెళ్తా ఉంటే, శోధించబడుతున్నాం అంటే ఏం చేయమన్నా? తప్పించుకోవడానికి అపాయం. నీకు అక్కడ ఏముంది? అపాయం ఉంది. ఆ భాగంలో దేవుడి నీతో ఏమైనా మాట్లాడుతుంది? అపాయం ఏమైనా ఉందా? నా గుణంలో కానీ, ప్రవర్తనలో కానీ, నా సంభాషణలో కానీ, గుణము,
ప్రవర్తన, సంభాషణ చేసుకోవాల్సిన మార్పు ఏదైనా ఉందా? మన గుణములో, ప్రవర్తనలో, సంభాషణలో చేయవలసినటువంటి మార్పు ఏదైనా ఉందా అని ప్రశ్నించుకున్నప్పుడు, ఇన్ని ప్రశ్నలు వేసినప్పుడు, దాదాపు ఎన్ని ప్రశ్నలు వేసాను? 16 ప్రశ్నలు వేసాను. ఇన్ని ప్రశ్నలు వేసినప్పుడు ఏదో ఒకటి దేవుడు ఎందులో ఒక దాంట్లో చిక్కుకుపోయే ప్రమాదమా, అవకాశం ఉందా లేదా? ప్రమాదం అనుకుంటే అది ప్రమాదం అయిపోతుంది. ప్రమాదం కాదు, అది మనకు మంచిది అనమాట. ఎందుకంటే ఇందులో నువ్వు చిక్కుబడినప్పుడు అంటే దేవుని వాక్యం నిన్ను పట్టుకుంటుంది. ఆ పట్టుకున్నప్పుడు ఆ వాక్యానికి విధేయత చూపిస్తే ఏం జరుగుతుంది మన జీవితంలో అంటే, ఎవ్వరు ఊహించినంత విధంగా నువ్వు ఆత్మీయంగా ఎదుగుతావు. ఈ సంఘంలో 100 మంది ఉండొచ్చు, 200 మంది ఉండొచ్చు, 40 సంవత్సరాల నుంచి, 50 సంవత్సరాల నుంచి, 30 సంవత్సరాల నుంచి, 20 సంవత్సరాల నుంచి క్రైస్తవులు అని చెప్పుకునే సీనియర్స్ ఉండొచ్చు. కానీ నువ్వు మారు మనసు పొంది 2-3 సంవత్సరాలు అయినా సరే, సంవత్సరమే అయినా సరే, దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఈ విషయాల్లో నువ్వు దేవుడిని పట్టుకుంటున్నప్పుడు, ఏదో ఒక అంశంలో దేవుడిని టచ్ చేస్తున్నప్పుడు, నువ్వు విధేయత చూపేదాన్ని బట్టి నీ ఆత్మీయ అభివృద్ధి ఆధారపడి ఉంటుందండి. నువ్వు విధేయత చూపేదాన్ని బట్టి, నువ్వు ప్రతిస్పందించే దాన్ని బట్టి నీ ఆత్మీయ ఎదుగుదల ఉంటుంది. నువ్వు ప్రతిస్పందించే విధానాన్ని బట్టి దేవుడు నిన్ను వాడుకునే విధానం ఉంటుంది. నువ్వు ప్రతిస్పందించే విధానాన్ని బట్టి నీ జీవితంలో, నీ ప్రవర్తనలో, నీ సమస్తంలో కూడా, నీ కుటుంబంలో అన్నిటి మీద ఆ ఇంపాక్ట్ ఉంటుంది. ఎక్కడో అమెరికాలో ట్రంప్ 50% టారిఫ్ విధిస్తే దాదాపు 5.4 lakhs కోట్లంట మన జీడిపిలో లాస్ వస్తుందంట. అనేక వేల మంది, లక్షల మందికి ఉపాధి పోతుందంట. అంటే దాని ప్రభావం దేశం మీద పడుతుందా లేదా? అది చాలా చిన్న విషయం కావచ్చు. నేను దాన్ని చూస్తున్నప్పుడు ప్రార్థన చేస్తున్నాను. నేను ఆ ప్రభావం అన్నిటి మీద పడుతుంది. అలాగే నీ వ్యక్తిగత ఆత్మీయ జీవితం కూడా నువ్వు వాక్యం మీద నువ్వు విధేయత చూపే విషయం మీద ఆధారపడి నీ జీవితంలో అనేకమైన విషయాలు నీవు వ్యక్తిగతంగా, నీ కుటుంబంగా, మనం బోర్డుకి ఇస్తాం, నువ్వు నీ కుటుంబంగా, నీ చర్చ్ సంఘం పరంగా, నీ సామాజికంగా, నువ్వు చేసే వర్క్ ప్లేసెస్ పరంగా, నువ్వు దేవుని అర్థం చేసుకునే విధానం పరంగా, నీ సమాజంలో నువ్వు ఉన్నటువంటి విధానం, అన్ని విషయాల మీద ఆ ఇంపాక్ట్ అనేది పడుతుంది. ఎందుకంటే దేవుని వాక్యాల కీర్తన గ్రంథం 1వ అధ్యాయం ఏముంది? దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గం నిలువక, అపహాసకులు కూర్చున్న చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించి దివారాత్రం దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు ఆకు వాడక, నీటి కాలువ వద్ద నాటబడిన వాడే, ఆకు వాడక తన కాలం ముందు ఫలమే చెట్టు వలె ఉండును. అతడు చేయనిదంతయు సఫలమగును. నాకన్నా బాగా చెప్తున్నారు, మీరు కంటత పట్టారు బాగా. అంటే అది ఎలా సాధ్యం అవుతుందని చెప్పాడంటే, వాక్యాన్ని ధ్యానించడం, ఆ వాక్యాన్ని ప్రేమించే వ్యక్తి ఆ విధంగా ఉంటాడని చెప్తున్నాను. అంటే అతను చేసేదంతా సఫలమవుతుంది. అతను చేసే ఉద్యోగం కావచ్చు, అతను చేసే వ్యాపారం కావచ్చు, అతను చేసే పని కావచ్చు, అతని కుటుంబంలో, అతని సమస్తంలో కూడా ఆ సఫలత అనేది ఉంటుందంట. ఎందువల్ల? దేవుని వాక్యాన్ని తన జీవితంలో అన్వయించుకోవడం ద్వారా. సో కాబట్టి మనం ఫస్ట్ పార్ట్ అనేది చూసాం. ఫస్ట్ పార్ట్, ఈ అప్లికేషన్ పార్ట్ అనేది పూర్తయింది. లాస్ట్ వీక్ మీకు 2 నిమిషాల్లో చెప్పాను. నాకు ఎందుకో ఆ విధంగా చెప్పడం అనేది మళ్ళీ మనసుకు బాధ అనిపించింది. ఎందుకు మంచిగా ఇది కూడా పూర్తి చేద్దామని మళ్ళీ ఈరోజు కూడా ఆ పార్ట్ పెట్టాను. ఈ పార్ట్ అనేది పెట్టడం జరిగింది. వాస్తవంగా కొత్త టాపిక్ స్టార్ట్ చేయాలి, కాకపోతే ఏదైనా సంపూర్ణంగా దీన్ని ముగిద్దామనే ఉద్దేశంతో. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట, చాలా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ కాబట్టి ఈ విధంగా మనం చెప్పడం జరుగుతుంది. సో చూడండి, సో మనం 3 విషయాలు తెలుసుకుందాం.
మూడు విషయాలు తెలుసుకున్నాం: అబ్జర్వేషను, ఇంటర్ప్రిటేషను, అప్లికేషన్. సో మీరు ఏ వాక్యాన్ని ధ్యానం చేసినా, చదివినా, ఎవరన్నా మిమ్మల్ని ప్రసంగం చేయమని చెప్పినా, ఈ మూడు స్టెప్స్ని చక్కగా బేస్ చేసుకొని ఆ వాక్యాన్ని సిద్ధపడి మీరు ఏం చేయాలి చెప్పండి? మన జీవితానికి అప్లై చేసుకున్న తర్వాత మార్పు చేసుకోవాల్సి ఉంటే మార్పు చేసుకొని అప్పుడు చెప్పండి. అంతేగాని చదివేసి అలా తీసి అలా వేసేయడం కాదు. మన జీవితంలో దేవుడు మనం అప్లై చేసుకుంటున్న ధ్యానించాం, ఒక విషయం బయటకు వచ్చింది, అది వచ్చిన తర్వాత మన జీవితానికి దాన్ని మనం ఏం చేయాలి? అప్లై చేసుకున్నప్పుడు మనం ఏం చేసుకోవాలి? ఎవరినో క్షమించాలి. నేను దానిలో ఏం చేయాలి? విధేయత చూపించాలి. క్షమించి అతనితో సమాధానపడి అప్పుడు దాన్ని మీరందరూ క్షమించింది అని చెప్పి ప్రసంగం చేయాలి. అంతేగాని అది నా జీవితానికి అప్లై చేసుకొని దానికి విధేయత చూపకుండా నేను ప్రసంగం చేయడం వల్ల నేను ఏమవుతానంటే అబద్ధికుని అవుతాను. సో ఇది మనం మొట్టమొదటి సబ్జెక్టు. సో దీంట్లో కొన్ని అంశాలు ఉన్నాయి. ఇది ఒక ప్యాసేజ్ తీసుకొని ఇండక్టివ్ మెథడ్ అని చెప్పాం కదండి, ఆగమన పద్ధతి అని చెప్పాం. సో ఆగమన పద్ధతి ఇందులో 3 స్టెప్స్ అని చెప్పాం, 1, 2, 3. ఈ మూడింటిని ఈ నిగమన పద్ధతిలో కూడా ఉపయోగించవచ్చు. సో దానికి కొన్ని విధానాలు ఉన్నాయి. ఏంటి నిగమన పద్ధతి అంటే? ఈ ఆగమన పద్ధతిలో మనం ఫస్ట్ చూసాం నిగమన పద్ధతి. రెండోది ఏంటండి? ఈ నిగమన పద్ధతి అంటే మనము ఏదైనా ఒక అంశాన్ని తీసుకుంటాం, అంశాన్ని మనము దాన్ని నిరూపించడానికి, దాన్ని తెలుసుకోవడానికి బైబిల్లో ఉన్న అనేక అంశాలను మనం క్రోడీకరిస్తూ దాన్ని చదువుతాం. సో దాంట్లో కొన్ని టాపిక్స్ మీకు చెప్తాను. మొట్టమొదటిది కొన్ని పద్ధతులు ఉన్నాయి. జీవిత చరిత్ర. ప్రజలు మొట్టమొదటి ఏం చెప్పండి? జీవిత చరిత్ర. రెండోది అంశ పద్ధతి. మూడోది వేదాంత. వేదాంతపరమైన పద్ధతి. నాలుగోది డివోషనల్ అంటారు, లేదా వ్యక్తిగత పోషణ అంటారు. అంశ పద్ధతులు ఏమొస్తాయి? పదాలు వస్తాయి, పదములు, సబ్జెక్ట్స్ వస్తాయి. ఇది కూడా మీకు క్లుప్తంగా నేను చెప్తాను. వేదాంత పద్ధతులు ఏమొస్తాయి? సిద్ధాంతాల పరంగా వస్తాయి. ఇది వ్యక్తిగతం. చూడండి. సో జీవిత చరిత్ర పద్ధతి. ఇప్పుడు ఒక జీవిత చరిత్రను మనం తీసుకున్నామండి. సో ఈ జీవిత చరిత్రని తీసుకున్నప్పుడు ఈ జీవిత చరిత్రలో కేవలం ఒక చోటే ఉంటుందా జీవిత చరిత్ర? ఒక అధ్యాయంలో ఉంటుందా చెప్పండి? కేవలం ఒక పుస్తకంలోనే ఉంటుందా? కొన్ని రకాలైనటువంటి పుస్తకాల్లో ఆయన గురించి రాయబడుతుంది. కొన్ని వచనాలు వేరే చోట ఉంటుంది. పాత నిబంధనలో ఉంటుంది ఒక వ్యక్తి గురించి, అబ్రహాం గురించి మనం చదువుదాం అనుకోండి, ఓన్లీ ఆది కాండంలో ఒక చోట ఉండదు ఆయన గురించి. ఎబ్రీ పత్రికలో చదివితే ఎబ్రీ పత్రికలో కనిపిస్తుంది, గలతీ పత్రిక చదివితే గలతీ పత్రిక, కొత్త నిబంధనలో ఆయన గురించి మనకు కనిపిస్తుంది. సో మనం చూస్తున్నప్పుడు ఆ వ్యక్తుల్ని అధ్యయనం చేస్తున్నప్పుడు జీవిత చరిత్ర పద్ధతి మనం అధ్యయనం చేయడానికి దీనికి కొన్ని విధానాలు ఉన్నాయి, కొన్ని స్టెప్స్ ఉన్నాయి. దీనికి కొన్ని స్టెప్స్ ఉన్నాయి, దీనికి కొన్ని స్టెప్స్ ఉన్నాయి. ఇవి మనం క్లుప్తంగా మీకు అర్థమయ్యే రీతిలో చెప్తాను. అయితే కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. వాటన్నిటిని మన ఎగ్జాంపుల్స్ అన్ని కూడా మనం వివరించి చెప్పాలని చాలా టైం పడుతుంది. కాకపోతే మీకు అర్థమయ్యే విధానంలో నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సో ఇవన్నీ కూడా మన దగ్గర ఉన్నటువంటి బుక్ ఏదైతే ఉందో ఆ బుక్లో ఉన్నాయి. దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా
మన దగ్గర ఏదైతే ఒక బుక్ ఉంది కదండి, ఆ బుక్స్ ఆర్డర్ పెట్టాం, వస్తున్నాయి. సో ఆ బుక్స్ మీరు తీసుకున్నట్లయితే దాంట్లో ఇవన్నీ కూడా మీరు చదువుకోవచ్చు అనమాట. సో దీని యొక్క గురి ఏంటి చెప్పండి? ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము జీవిత చరిత్ర పద్ధతి చూద్దాం. జీవిత చరిత్ర పద్ధతిని ఎలా అధ్యయనం చేయాలి? సో జీవిత చరిత్ర పద్ధతి కూడా ఒక గురి ఉందండి. ఏంటి ఆ గురి అంటే, ఆ వ్యక్తి జీవితం ఆత్మీయంగా జయకరమైందా లేదా పతనమైందా? ఏం చెప్పండి? ఆ వ్యక్తి జీవితం జయకరంగా ఉందా లేదా పతనమైనటువంటి స్థితిలో ఉందా? రెండోది, ఆ వ్యక్తి యొక్క ఏ మంచి లక్షణాలు లేదా చెడ్డ లక్షణాలు కలిగి ఉన్నాడు అనేది మనం చూస్తాం. ఏదైతే మనము ఆ వ్యక్తిని మనం స్టడీ చేస్తున్నామో ఆ వ్యక్తి యొక్క లక్షణాలు ఎలా ఉన్నాయి, మంచి లక్షణాలు ఉన్నాయా, చెడు లక్షణాలని కలిగి ఉన్నాడా అనే దాన్ని మనం చూస్తాం. ఆ తర్వాత ఆ వ్యక్తి జీవితంలో ఏ అంశాలు మనం అనుసరించాలి, ఏ అంశాలు విడిచిపెట్టాలి ఆ వ్యక్తి జీవితంలో నుంచి అనే వాటిని మనం చూస్తాం. ఇప్పుడు నేర్చుకున్నటువంటి పాఠాలని నా వ్యక్తిగత జీవితానికి నేను ఎలా వినియోగించాలి అనేది, లేదా సంఘానికి నేను ఎలా వినియోగించాలి, ఎలా ఉపయోగించాలి అనేది దాని యొక్క గురిగా ఉన్నదన్నమాట. దేని గురి? వ్యక్తిగత జీవిత చరిత్ర పద్ధతి యొక్క గురి. సో దానికి కొన్ని మెట్లు ఉన్నాయి. ఏంటి ఆ కొన్ని మెట్లు అంటే, మొట్టమొదటిది వ్యక్తిని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఎవరినైతే మనము స్టడీ చేయాలి అనుకుంటున్నామో ఆ యొక్క వ్యక్తిని మనం ఏం చేయాలి చెప్పండి? మొట్టమొదటి స్టెప్, వ్యక్తిని సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఒక బైబిల్లో చాలా మంది వ్యక్తులు ఉన్నారు. ఒక వ్యక్తి గురించి చెప్పండి. జోసెఫ్. మనకు తెలిసిన వ్యక్తి చాలా మంది ఉన్నారు. ఇస్సాకు, యోసేపు, కయీను, సంసోను, ఏశావు, చాలా మంది ఉన్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే వ్యక్తిని మనము సెలెక్ట్ చేయాలి. రెండో స్టెప్ ఏంటంటే రెఫరెన్స్ అండి. ఆ వ్యక్తికి సంబంధించినటువంటి రెఫరెన్స్లన్నీ కూడా క్రోడీకరించాలి. ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ ప్లేసెస్లో ఉన్నాయి అని మీకు ఎలా తెలుస్తుంది? మీకు బైబిల్ డిక్షనరీస్ కానీ కొన్ని ఫోన్ యాప్స్లో కూడా అవి మనకు దొరుకుతాయి. ఫోన్లో కొన్ని యాప్స్ ఉన్నాయి, మీకు చెప్తాను తర్వాత కొన్ని యాప్స్ని. ఆ యాప్స్ మనం చూస్తున్నప్పుడు ఆ యాప్స్ ద్వారా కూడా మనము వాటిని అసలు ఆ వ్యక్తి పేరు కొట్టగానే విన్సెంట్ బైబిల్ అని ఒకటి ఉంటుంది. విన్సెంట్ బైబిల్ సెర్చ్ అని. విన్సెంట్ బైబిల్ సెర్చ్ అంటే ఫోన్లో మీ మొబైల్లో ఉంటుంది, గూగుల్ ప్లే స్టోర్లో ఉంటుంది. అది మీరు డౌన్లోడ్ చేసుకొని దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ బర్నబా అని కొట్టారనుకోండి, అసలు బర్నబా గురించి ఎక్కడెక్కడ ఉన్నాయో, పాత నిబంధన నుంచి క్రొత్త నిబంధన వరకు అసలు ఎక్కడెక్కడ ఆ పేర్లు ఉన్నాయో మీకు అర్థమవుతాయి. అదేవిధంగా క్రాస్ రిఫరెన్స్ బైబిల్స్ ఉంటాయి. ఒక వ్యక్తి గురించి మనం చదివితే ఆ వ్యక్తి గురించి సంబంధించిన అన్ని రిఫరెన్స్లు కూడా ఉంటాయి. సో వ్యక్తిని సెలెక్ట్ చేసుకోవాలి. రెండో స్టెప్ ఏంటంటే రిఫరెన్స్లు అన్ని కూడా ఆ రిఫరెన్స్ అన్ని కూడా మనం గ్యాదర్ చేసుకోవాలి. మూడోది, ఆ రిఫరెన్స్ గురించినటువంటి వివరణ అన్ని చదవాలి. ఆ రిఫరెన్స్లు ఒక్కటే గ్యాదర్ చేసుకోవడం కాదు, ప్రతి రిఫరెన్స్ ఏం చేయాలి, ఆ వ్యక్తి గురించి బర్నబా అనే వ్యక్తి గురించి అసలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ ప్రతి రిఫరెన్స్ మనం ఏం చేయాలంటే చదవాలి. ఒకటి చదువు లేకూడదు, ఏదో కొన్ని చదువు లేకూడదు. అన్ని రిఫరెన్స్లు, అతని గురించి రాయబడిన అన్ని రిఫరెన్స్ని చదవాలి. తర్వాత నాలుగో స్టెప్ ఏంటంటే
ఆ రెఫరెన్స్లన్నీ చదివి మీ ఒపీనియన్ చెప్పాలి అతని మీద, మీ పర్సనల్ ఒపీనియన్. దాన్ని చదివిన దాంట్లో నుంచి మన అభిప్రాయం ఏంటి? అభిప్రాయం, మన యొక్క అభిప్రాయాన్ని మనం దాని మీద వ్యక్తీకరించాలి. సో ఆ అభిప్రాయాల్ని తీసుకున్నప్పుడు ఆ అభిప్రాయాలు 5వ స్టెప్ ఏంటంటే, 4వ స్టెప్లో అభిప్రాయాలు తీసుకున్నాం కదా, 4వ స్టెప్లో ఏం చేసాం? అభిప్రాయాలు తీసుకున్నాం. మరి 5వ స్టెప్లో ఏం చేయాలంటే అభిప్రాయాన్ని వివరించాలి, అభిప్రాయాల్ని అమర్చాలి. అమరిక అనుకోండి. ఏంటి అమరిక? ఆ వ్యక్తి జీవితం ఏంటి, ఆ వ్యక్తి జీవితం గురించి నీ అభిప్రాయం రాసుకోవాలి. 2వది ఆ వ్యక్తి యొక్క పరిచర్య, ఆ వ్యక్తి యొక్క పరిచర్య గురించి నీ అభిప్రాయాలన్నీ కూడా నువ్వు అధ్యయనం చేసిన అన్నీ కూడా రాసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఆ వ్యక్తి యొక్క గుణం, అతని గుణం ఏంటి? వ్యక్తి యొక్క గుణంలో మంచి గుణం ఉంటే మంచి గుణం రాయి, చెడ్డ గుణం ఉంటే చెడ్డ గుణం రాయాలి. ఆ వ్యక్తి యొక్క జయము అపజయము, జయాలు అపజయాలు, అవి ఆత్మీయంగా కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితులు భౌతికంగా కూడా కావచ్చు. ఆత్మీయంగా తన జీవితము ఏ విధంగా జయకరంగా ఉంది అది రాయొచ్చు. ఆత్మీయంగా లేదా అపజయంగా ఎలా ఉందనేది, ఎక్కడెక్కడ అపజయం ఉందని కూడా రాయొచ్చు. సో ఇదేంటి చెప్పండి? అభిప్రాయం మీరు ఒక్క మాటలో రాసుకున్నారు అతని గురించి. అభిప్రాయాన్ని అమరిక, అతని జీవితం ఏంటి? ఉదాహరణకి మనం బర్నబా అన్నాం కదండి, బర్నబా జీవితం ఏంటి, పరిచర్య ఏంటి, అతని గుణం ఏంటి, మంచి గుణం ఏంటి, చెడ్డ గుణం ఏంటి, 1, 2, 3, 4, 5. సో అవన్నీ కూడా రాసుకున్నాం. సో 6వది ఏంటంటే అన్వయం. 6వది ఏంటి చెప్పండి? అన్వయం. అది ఇతని జీవితంలోంచి మీరు ప్రశ్నించినటువంటి, మీరు స్టడీ చేసినటువంటి విషయాల్ని అన్వయం ఇక్కడ రాద్దాం. అన్వయంలో ముఖ్య పాఠం ఏంటి చెప్పండి? ముఖ్య పాఠం గుణలక్షణాల ప్రభావం. గుణలక్షణాల ప్రభావం. తర్వాత బైబిల్ నియమాలు ప్రభావాలు ఎలా ఉన్నాయి ఆ వ్యక్తి గురించి. బైబిల్ నియమాలు తగ్గట్టుగా ఆ వ్యక్తి జీవితం ఉందా, అతని భావనలు ఉన్నాయా అనేవి మనము ఆ వ్యక్తి యొక్క అన్వయంలో మనం చూస్తాం. ఆ తర్వాత వ్యక్తిగత అన్వయింపు. వ్యక్తిగతంగా నేను ఎలా అన్వయించుకోవాలి అనేది అన్వయిస్తాం. ఆ తర్వాత ఇది 6వది. 7వ స్టెప్ ఏంటంటే ప్రసంగం తయారు చేయడం అనమాట. ప్రసంగాన్ని తయారు చేసి వర్ణిస్తాం, వర్ణన. సో నువ్వు ఒక వ్యక్తి గురించి ఒక క్యారెక్టర్ స్టడీ చేయాలంటే ఇన్ని స్టెప్స్ ఉన్నాయండి. క్యారెక్టర్ స్టడీ చేయాలంటే మనకి ఇన్ని స్టెప్స్ ఉన్నాయి. సో మీరు చూడండి, మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని స్టెప్స్ చెప్పండి? 7 స్టెప్స్ ఉన్నాయి. సో 7 స్టెప్స్లో మీకు ఫర్ ఎగ్జాంపుల్ నేను బర్నబా గురించి చెప్తాను చూడండి, మీకు ఎగ్జాంపుల్ మీకు అర్థం అవటానికి చెప్తాను.
సో నేను వ్యక్తిని బర్నబా తీసుకున్నాను. బర్నబా ఎవరు? ఈ బర్నబా ఫస్ట్ నేను బర్నబాని సెలెక్ట్ చేసుకున్నా. బర్నబాని సెలెక్ట్ చేసుకుని రెండోది ఏం చేయాలి? నేను రిఫరెన్స్లు చూడాలి. రిఫరెన్స్ అపోస్తుల కార్యాల గ్రంథం 4:36 నుంచి అపోస్తుల కార్యాల గ్రంథం 15 వరకు ఆయన గురించి రిఫరెన్స్ ఉన్నాయి. మీరు ఈ పుస్తకంలో మీ పుస్తకం మీ దగ్గర లేదు కాబట్టి నెక్స్ట్ వచ్చిన బుక్ తీసుకోండి ఖచ్చితంగా. బుక్స్ ఇంకొక 1 వీక్లో వస్తాయి, తీసుకోండి, ఖచ్చితంగా తీసుకోండి. ఆ తర్వాత గలతీయులు రాసిన పత్రికలో ఉంది, ఆ తర్వాత మొదటి కొరింథీలో ఉంది బర్నబా గురించి, కొలస్సీలో కూడా 4:4 కూడా ఉంది. సో నేను ఏం చేశాను, ఇప్పుడు రిఫరెన్స్ని వివరిస్తున్నా. రిఫరెన్స్ అన్ని కూడా ఏం చేయాలి, చదువుతున్నాను. అన్నీ చదివిన తర్వాత నేను ఏం చేశాను, నాకు ఒక అభిప్రాయం కావాలిగా. తన మీద నాకు ఉన్నటువంటి అభిప్రాయం ఏంటంటే, ఈ బర్నబాని అయినా పౌలులాగా పేతురులాగా ప్రఖ్యాతిగాంచిన వాడు కాకపోయినా ఆయన ఒక ప్రోత్సాహపరిచే ఒక నమ్మకమైనటువంటి సువార్త సేవకుడు. బర్నబా పెద్దగా కనిపించడు, కానీ అతనిలో ఉన్న లక్షణం ఏంటంటే ఎంకరేజ్ చేస్తాడు అనమాట. ఒక ఎంకరేజ్ చేసేటువంటి ఒక అపోస్తలుగా ఆయన కనిపిస్తాడనమాట. మీరు పౌలుని ఆయన ఎప్పుడైతే మార్పు చెంది యేసుక్రీస్తు గురించి ప్రకటిస్తున్నాడో చాలా మంది ఆయన దగ్గర రానిరు. అయితే ఆయన చారదీసి ఆయన ఏం చేస్తాడంటే పౌలుని ఆయన బలపరుస్తాడు అనమాట. ఆ తర్వాత మీరు చూస్తే కొంతకాలం జరిగిన తర్వాత మార్కు కూడా పౌలుతో ప్రయాణం చేస్తున్నప్పుడు, మార్కు ఈ యొక్క బర్నబా పౌలు వీళ్ళు ప్రయాణం చేస్తున్నప్పుడు మార్కు వెళ్ళిపోతాడు వెనక్కి. ఒక సందర్భంలో వెళ్ళిపోయి పేతురు దగ్గర ఉండి చాలా కాలం తర్వాత మళ్ళీ వస్తాడు. వచ్చిన తర్వాత వీళ్ళు మళ్ళీ వేరే ప్రాంతానికి వెళ్దామని అనుకున్నప్పుడు పౌలు ఈ మార్కును రానియడు అనమాట. ఆయన మధ్యలో వెళ్ళిపోయాడు, ఆయన మనతో రావడానికి వీల్లేదు అంటే అప్పుడు పౌలుకి బర్నబాకి ఇతని గురించి వాదన జరుగుతుంది అనమాట. వాదన జరిగితే అప్పుడు పౌలునైనా పక్కన పెట్టేస్తారు, కానీ మార్కును మాత్రం బర్నబా వదలడు. మార్కుని మళ్ళీ తన వెంట పెట్టుకుని బర్నబా ఓ పక్క వెళ్ళిపోతాడు, శీలను వెంట పెట్టుకుని పౌలు ఇంకో పక్కకి వెళ్ళిపోతాడు. అంటే పౌలు ఈ బర్నబాలో ఉండే ఒక మంచి లక్షణం ఏంటంటే, ఎవరైతే వీడు పని చేయడు, వీడు పనికిరాడు అంటాడో అతను పట్టుకొని ఏం చేస్తాడు అనమాట, ఒక పనికొచ్చే పాత్రగా చేస్తాడు. సో అతనిలో ఉన్నటువంటి ఒక మంచి లక్షణం ఇది, తన గురించి ఉన్నటువంటి అభిప్రాయం. సో ఈ అభిప్రాయాన్ని మనం ఏం చేయాలి? ఇప్పుడు నీకు కలిగిన ఒక అభిప్రాయం ఉంది, దీన్ని అమర్చాలి. ఎలా అమర్స్తావు? జీవితం. ఇప్పుడు ఆయన జీవితం గురించి చూద్దాం. సో ఆయన జీవితం గురించి మనం చూస్తున్నప్పుడు ఇప్పటి వరకు నేను చెప్పిందంతా కూడా ఆయన జీవితంలో భాగమే. ఆయన ఎలాంటి వాడు అంటే, ఆయన కుప్రా సంబంధించినటువంటి వ్యక్తి, లేవీయుడు. అలాగే ఆయన ఒక అపోస్తలుడు, అతనికి ఆదరణ పుత్రుడు అనేటువంటి ఒక పేరు కూడా ఉంది. సో ఇది జీవితం గురించి. పరిచర్య గురించి ఏం చేస్తాం మనకు తెలుసు. ఆయన సువార్తకి సొమ్మునిచ్చాడంట, అతను ఒక మిషనరీగా పరిచర్య చేశాడు, అతను ఒక అపోస్తలుడుగా ఉన్నాడు, విశ్వాసము ద్వారానే రక్షణ అనేటువంటి విషయంలో యెరూషలేము సంఘంతో కూడా అతను సమర్థించి వెళ్ళాడు. చాలా గొప్ప పరిచర్య ఆయన చేశాడు. పౌలును ఒక పెద్ద పరిచర్యకి పిలిచాడు అని అతను ఎరిగినప్పుడు పౌలుని ముందు పెట్టి ఈయన తగ్గిపోతూ ఉంటాడు అన్నమాట, వెనకెళ్తుంటాడు. వాస్తవానికి ఈయన ఎవరో సీనియర్, నీకన్నా చిన్నవాడిని దేవుడు బలంగా వాడుకుంటున్నాడు అంటే అతని మీద ఒక గొప్ప ప్రణాళిక పిలుపుందని తెలిసినప్పుడు మనం ఏం చేస్తాం, మనకున్నటువంటి పరిస్థితుల్లో ఆయన తొక్కేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. వాడికి మైకీరు, వాడికి పాట ఎవరు, వాడికి ప్రసంగం ఎవరు, ఇక ప్రసంగం మొదలు పెడితే వాడి మీద చేస్తారు. నువ్వు పాస్టర్ గారికి విధేయత చూపించాలి, దైవజన దగ్గర నువ్వు కాళ్ళు ఎత్తి వాళ్ళకి అభిషేకం వస్తుంది, నువ్వు ఈ విధంగా నువ్వు చేస్తే తర్వాత నువ్వు పెద్ద అవుతావు. ఇక ప్రసంగం మొత్తం ఏం చెప్తుంది అంటే ఇదే విధంగా ఉంటుంది. కానీ ఈ రోజుల్లో ఉన్నటువంటి ప్రసంగాలు ఎట్లా ఉంటాయి, కానీ ఆయన ఎలా ఉన్నాడంటే, ఎవరో అప్పటికే ఆయన చాలా సీనియర్, ఆయన ఒక అపోస్తలుడుగా ఉన్నాడు, లేవీయుడు, అతను గొప్ప పరిచారకుడిగా ఉన్నాడు, పెద్దోడు. పౌలు చిన్నోడు అనమాట, అప్పుడే వచ్చాడు. కానీ పౌలుని ఏం చేస్తున్నాడు,
ఆయనకు అర్థమైంది పౌలు మీద ఒక గొప్ప పిలుపు ఉంది, పౌలుని అతని గొప్ప దేవుని ప్రణాళిక ఉంది, అతనిలో మంచి వక్త, మంచి వాక్యాన్ని బోధించి ఇది ఉంది, జ్ఞానం ఉంది, దేవుని అభిషేకం ఇతని మీద ఉంది అని గుర్తించేటప్పుడు ఏం చేస్తున్నాడు, ఆయన మాటలను వెనక చెతికట్టుకొని ఈయన నుంచుంటున్నాడు అనమాట. సో అది ఎంత మంచి లక్షణం చెప్పండి. సో అలాగా మరి అతను బర్నబా జీవితం మనం చూస్తే అతని పరిచర్య అంతా కూడా మార్కుని అతను చాలా మంది తృణీకరించినప్పటికీ అతను వెంట పెట్టుకుని ఆయన ఎప్పుడైతే తిరుగుతాడో ఆయన ఏం చేశాడు చెప్పండి. పౌలుని ఆయన అందరూ తృణీకరిస్తే ఆయన ఆదరించాడు. పౌలు ఏమయ్యాడు, గొప్ప అపొస్తలుడయ్యాడు. అవునా? మార్కుని తృణీకరించారు, మార్కుని పౌలు కూడా నాతో ఇతను వద్దన్నాడు, అతను బలహీనంగా ఉన్నాడని. కానీ మార్కుని బలపరిచినప్పుడు మార్క్ ఏమయ్యాడు, మార్కు సువార్త రాశాడుగా. సో దేవుడు ఏ విధంగా వాడుకున్నటువంటి అంటే ఇప్పుడు కూడా మనం తృణీకరించే స్వభావం ఉండకూడదు, ఎవరిని తృణీకరించకూడదు. సో నా పర్సనల్గా నేనైతే నేను కాలేజీలో చదువుకుంటున్నప్పుడు ఎవరైతే వీడు పనికిరాడు, అమ్మ వీడి దగ్గరికి వెళ్ళకూడదు అని అంటారు, నేను ఆడి దగ్గరికే వెళ్ళేవాడిని, వాడితో మాట్లాడేవాడిని. సో అంటే మనము ఎందుకు పిలువబడ్డాం అంటే పాడైన స్థలాలని, పాడైన జీవితాలను బాగు చేయడానికి పిలువబడ్డాం. కాబట్టి అలాంటి వారిని మనం ఏం చేయాలంటే ప్రోత్సహించాలి, ఆదరించాలి, వాళ్ళని బలపరచాలన్నమాట. సో అతని జీవితంలో, అతని పరిచర్యలో ఇవన్నీ కూడా కనిపిస్తాయి. గుణముల్లో అతని గుణ లక్షణాలన్నీ కూడా మనకు కనిపిస్తాయి. మంచి గుణం ఏంటి చెప్పండి? ఇవంతా ఇప్పుడు నేను చెప్పిందంతా మంచి గుణమే. చెడు ఏమన్నా ఉందా అంటే అతను నిలబడ్డ దానికి చెడ్డ ఏమన్నంటే అతను వేరుగా వెళ్ళిపోతాడు. అది తప్పేం కాదు, కానీ అతని స్వభావం అది. పౌలుతో ఘర్షణ పడిన సందర్భం తప్ప వేరే ఏమీ కూడా అక్కడ ఆయన జీవితంలో చెడు అనేది ఏమీ కనిపించదు. అది కూడా ఒక వ్యక్తిని బాగు చేయడానికి కానీ చెడు చేయడానికి అయితే ఏమీ కనిపించదు. జై జీవితం ఏమన్నా ఉందా అంటే జీవితం అంతా జయ జీవితం ఉంది, అపజయ జీవితం అతని జీవితం ఏం లేదు. చెడు కూడా ఏం లేదు. అంటే కొంతమంది వ్యక్తులు చెడు కనిపిస్తుంది, కొంతమందిలో కనిపించదు. పౌలుతో వాగ్వాదం పడ్డాడు. ఎందుకు పడ్డాడు? పౌలుని ఆదరించినప్పుడు కూడా చాలా మందితో వాగ్వాదం పడి ఉండొచ్చు, అది మనకు రాయబడలేదు. అతను సంఘాన్ని హింసించేవాడు, అతను ఎందుకు ఆదరిస్తున్నాను అని ఉండొచ్చు. కానీ పౌలు ఒక అపోస్తలుడు అయ్యాడా? మార్కు కూడా ఒక మంచి సేవకుడు అయ్యాడా? కాబట్టి అందులో చెడ్డ లక్షణాలు ఏమి కూడా అతనిలో మనకు కనిపించవు. ఆ తర్వాత మరి అన్వయం, నెక్స్ట్ ఏంటి చెప్పండి? అన్వయం చూసినప్పుడు ముఖ్య పాఠం ఏంటి తన జీవితంలో నుంచి? మర్చిపోయాను, ఎత్తున్నాం గుణ లక్షణాలు చూడాలి. గుణ లక్షణంలో మనం ఏమున్నాయి చెప్పండి? ప్రోత్సాహపరిచేవాడు, ధారాళంగా మాట్లాడేవాడు, పరిశుద్ధాత్మ పూర్ణుడు, ఒక మంచి మనిషి, దేవునికి విధేయుడు, వినయం గలవాడు, ఆయన మంచి నాయకుడు, సువార్తని పంచుకునేవాడు, స్నేహితుల పక్షంగా నిలిచేవాడు, దాడి చేయబడిన వారికి సహాయం చేసేవాడు, వివేచనాపరుడు, సత్యం కొరకు మాట్లాడేవాడు. ఇవన్నీ కూడా అతని గుణమే కదా. సో ఇదంతా కూడా మనం అతని జీవితంలో మనం చూస్తాం. తర్వాత అన్వయం ఏంటి? అతని జీవితంలో ముఖ్య పాఠం ఏంటి? మనం ముఖ్య పాఠం ఏంటి చెప్పండి? అతని జీవితంలో ముఖ్య పాఠం చెప్పండి. పరిచర్యలో ఇతరుల్ని ప్రోత్సహించి ఆత్మీయంగా అర్హులైన వ్యక్తుల ద్వారా దేవుడు సువార్త పనిచేస్తాడని అతని జీవితం ద్వారా మనకి అర్థమవుతా ఉంది. సో అతను బర్నబా జీవితం మనం చూస్తున్నప్పుడు అలాంటి వారిని ప్రోత్సాహపరిచే మంచి లక్షణం మనకి కనిపిస్తుంది. సో అది మన జీవితానికి అన్వయించుకునే మంచి లక్షణం ఉందా కాదు చెప్పండి? మనలో అటువంటిది లేకపోతే మనం ఏం చేయాలి? అలవర్చుకోవాలి. అతని గుణ లక్షణాలు, ఇవన్నీ కూడా ఏంటి? ఇందులో మనం చూసినవన్నీ కూడా మన జీవితం ఇక్కడ అన్వయించుకుంటాం. ఆ తర్వాత 7వది ఏంటి? ప్రసంగం. అంటే ఇప్పుడు నువ్వు ఎంత చదివిన దాన్ని, అధ్యయనం చేసిన దాన్ని అప్పుడు ప్రసంగం తయారు చేసుకుని ప్రసంగించడానికి నువ్వు వెళ్ళాలి. దీనికంటే ముందు ఒకటి చేయాలి. ఏంటి? ఇక్కడ ఈ అన్వయం దగ్గరకు వచ్చిన తర్వాత ఇతని జీవితంలో ఉన్న మంచి, ఇతని జీవితంలో ఉన్నటువంటి చెడు ఏమైనా ఉందనుకోండి, అనుసరించవలసిన మంచిని నువ్వు అనుసరించడానికి నువ్వు ఒక నిర్ణయం తీసుకొని విడిచిపెట్టాల్సింది ఏంటంటే విడిచిపెట్టడానికి ఒక చెడు లక్షణం ఉంటే దాన్ని విడిచిపెట్టి దేవుని దగ్గర పశ్చాత్తాపడి ఇతని జీవితంలో నుంచి తీసుకున్న సత్యాల్ని మన జీవితానికి అన్వయం చేసుకొని మనం ఏం చేయాలి చెప్పండి? అప్పుడు ఈ ప్రసంగంలోకి వెళ్ళాలి.
ఇప్పుడు ప్రసంగం ఏంటి? ప్రసంగం గురించి మాట్లాడితే మనకు ప్రసంగ శాస్త్రం ఉంది. ఆ ప్రసంగ శాస్త్రం మనకు మొదలైనప్పుడు దాని గురించి నేను చెప్తాను. సో ఇది మొట్టమొదటి ఏం చెప్పండి, ఎన్ని స్టెప్స్ చెప్పాం? 7 స్టెప్స్ చెప్పాం. రెండవది అంశపరంగా. సో మనకి కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి. ఆ క్యారెక్టర్స్ అన్నీ కూడా నేను మీకు చూపిస్తాను. ఆ క్యారెక్టర్స్ అన్నీ కూడా మీకు ఫొటోస్ పెడతాను. అంటే ఏం క్యారెక్టర్స్? వ్యక్తులు. పాత నిబంధన నుంచి కొత్త నిబంధన వరకు ఎంతమంది ఉన్నారు వ్యక్తులు? చాలా మంది ఉన్నారు. వాళ్ళందరి వ్యక్తిగత జీవితాలని ఆ మోడల్లో మీరు అధ్యయనం చేస్తే మీరు గొప్ప పండితులు అయిపోతారు, బైబిల్ పండితులు అయిపోతారు. సో ఆ విధంగా మీరు మన సమయాన్ని ఆ విధంగా మీరు వినియోగించుకోవాలి అలా అధ్యయనం చేయడానికి. సో అంశ పద్ధతి మనం చూస్తున్నప్పుడు అంశంలో ప్రాముఖ్యంగా మనకు గురి ఏంటంటే, అంశంలో ఆ పదం లేదా సబ్జెక్టు పదం కానీ ఆ సబ్జెక్ట్ కానీ దాని యొక్క అర్థం ఏంటనేది మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఈ అంశ పద్ధతి అలాగే వేదాంత పద్ధతి మూడోది ఉంది చూసారా, ఈ వేదాంత పద్ధతి. ఈ రెండు కూడా ఈ రెండు ఒకలాగానే ఉంటాయి అనమాట. కాబట్టి ఒకటి చెప్తే మీ రెండోది కూడా మీకు అర్థమైపోతుంది. సో ఆ తర్వాత ఆ పదం ఉంది. ఒక పదాన్ని తీసుకున్నామంటే ఆ పదము, ఆ అంశం అనేది అది వేరు వేరు భాగాల్లో ఉపయోగించబడినప్పుడు దాని అర్థం ఎలా ఉంది అనేది మనం ఏం చేయాలి, ఆ పదానికి అర్థాన్ని మనం చూడాలన్నమాట. అనేక ప్లేసెస్లో ఒక పదం ఉందనుకోండి, ఆ పదాన్ని స్టడీ చేసినప్పుడు వేరే వేరే ప్లేసెస్లో ఆ పదం యొక్క అర్థం ఏ విధంగా ఉంది. ఇప్పుడు మీరు ఒక వ్యక్తి మీరు ఎవరైనా రోగిగా ఉన్నాడా, ఆ వ్యక్తిని ఆయిల్ తీసుకొని ఆయిల్ అతనికి అప్లై చేసి అతని కోసం ప్రార్థించడానికి చెప్పి కొత్త నిబంధన మనం చదువుతాం. అది ఇంగ్లీష్లో ESVలో ఎలా ఉంటుందంటే అనాయింటెడ్ అని ఉంటుంది, అండ్ అనాయింటెడ్ విత్ ఆయిల్ అని ఉంటుంది అనమాట. అంటే నూనెతో అభిషేకించి అతన్ని ప్రార్థన చేయను. ఇప్పుడు ఇక్కడ ఈ అనాయింటెడ్ అనే పదం అని మనం స్టడీ చేయాలనుకున్నాం. ఈ అంశాన్ని స్టడీ చేయాలనుకున్నాం. ఇప్పుడు ఈ పదము మనకి అక్కడ చూస్తే పాత నిబంధనలో దావీదుని సమూయేలు అభిషేకించినప్పుడు వాడినటువంటి పదం కూడా అనాయింటెడ్ అనే పదం అనేది ఉంటుంది. అక్కడ కూడా ఈ పదం అనేది ఉంటుంది. ఇప్పుడు అక్కడ అనాయింట్ చేయడానికి ఇక్కడ అనాయింట్ చేయడానికి రెండు ఒకటేనా? చెప్పండి. రెండు ఒకటి కాదు, రెండు వేరు. కానీ పదం అనేది అక్కడే మనకి అదే పదం వాడుతున్నప్పుడు అక్కడ అసలు అక్కడ వాడబడిన పదం ఏ అర్థంలో వాడబడింది, ఇక్కడ వాడబడిన పదానికి ఏ అర్థంలో వాడబడింది అనేది మనం ఏం చేయాలంటే తెలుసుకోవాలి. అలా తెలుసుకోవడానికి మనం ఏం చేయాలంటే మూల పదాల్లోకి వెళ్ళాలి. మూల భాషలోకి వెళ్ళాలి. ఏంటి మూల భాష? ఆ పదం వాడబడినప్పుడు ఆ మూల భాష ఎక్కడ దొరుకుతుంది? మనకి గ్రీకులో, హెబ్రూలో ఉంటుంది. సో మనకి బైబిల్లో మనకి నెట్లో దొరుకుతాయి. బైబిల్ యాప్ కూడా ఒకటి ఉంది, మీకు షేర్ చేస్తాను. హెబ్రూ, గ్రీక్, ఇంగ్లీష్ అనేటువంటి ఒక యాప్ ఉంది. మీరు స్ట్రాంగ్ డిక్షనరీ అని ఒక డిక్షనరీ ఉంటుంది. ఆ కోడ్స్ ఉంటాయి, ఆ కోడ్ నెంబర్ ఉంటుంది అనమాట. సో ఒక పదం ఏదైనా మనకు తెలియనప్పుడు ఆ పదాన్ని అక్కడ అది కొట్టగానే మూల పదంలో ఆ పదం అసలు ఎందుకు వాడబడింది, ఏ అర్థంలో వాడబడింది అనేది మనకి ఇంగ్లీష్లో మనకి తెలుస్తుంది అనమాట. కాబట్టి అప్పుడు మనకి ఏమర్థం అవుతుంది, దాని సరైనటువంటి భావన మనకి అర్థమవుతుంది. అర్థం కదా, అర్థమవుతుంది. సో ఈ అంశాలని మనం జాగ్రత్తగా మనం పరిశీలించాలి. దీనికి కూడా కొన్ని స్టెప్స్ ఉన్నాయి. సో చూడండి, మనకి అంశ పద్ధతికి కొన్ని స్టెప్స్ ఉన్నాయి. ఏంటి అంశ పద్ధతి అంటే, మొట్టమొదట సబ్జెక్ట్ని ఎంచుకోవాలండి. అంశాన్ని ఎంచుకోవాలి మొట్టమొదటి.
సబ్జెక్ట్ని మొట్టమొదటి సబ్జెక్ట్ ఎంచుకోవాలి. సో రెండోది పరిమితులు నిర్ణయించాలి. పరిమితులు నిర్ణయించడం అంటే నువ్వు ఎంచుకున్న అంశం ఒక ఎఫ్ఎస్సి పత్రికలో నుంచే అధ్యయనం చేయాలనుకుంటున్నావా, లేకపోతే క్రొత్త నిబంధనలు అధ్యయనం చేయాలనుకుంటున్నావా, లేకపోతే హోల్ బైబిల్ నుంచి అధ్యయనం చేయాలనుకుంటున్నావా, లేదా ఒక సామెత గ్రంథం నుంచి అధ్యయనం చేయాలనుకుంటున్నావా? ఫర్ ఎగ్జాంపుల్ స్నేహం అనే పదం ఉందండి, స్నేహం అనే అంశం ఉంది, స్నేహితులు అనే అంశం ఉంది. దీన్ని స్టడీ చేయాలనుకుంటున్నాం. నేను ఒక్క సామెతల గ్రంథం ఏం చెప్తుంది అనేది నేను చూడాలనుకుంటున్నాను దాంట్లో. అప్పుడు మనం ఏం చేయాలి? పరిమితుల్ని మనం ఎక్కడెక్కడ స్టడీ చేయాలనే దాన్ని, ఈ స్నేహితులు అనే విషయాన్ని దాన్ని ఏం చేయాలి మనం అంటే పరిమితులు అనేవి మనం నిర్ణయించుకోవాలి. తర్వాత అనుబంధ పదాలు నిర్ణయించుకోవాలి. అనుబంధ పదాలు అని మనకు కావాల్సిన ఈ స్నేహితులు అనే దానికి అనుబంధ పదాలు ఎక్కడ ఉన్నాయి, ఆ జాబితా అనేది రాసుకోవాలి. జాబితా ఇప్పుడు స్నేహితులని ఉందనుకోండి, దానికి సంబంధించిన అనుబంధ పదాలు మనం రాసుకోవాలి. నాలుగోది రెఫరెన్స్లు. ఆ స్నేహితులు అనే దానికి రెఫరెన్స్ ఎక్కడ ఉన్నాయి, అందులో రెఫరెన్స్లు అన్నీ కూడా రెఫరెన్స్లు చూసుకోవాలి. అక్కడ రెఫరెన్స్లు కోసం నేను ఒక యాప్ చెప్పాను, అలా కొన్ని స్టడీ బైబిల్స్ ఉంటాయి. ఆ స్టడీ బైబిల్స్లో మీకు యాప్స్లో కూడా కొన్ని యాప్స్ ఉన్నాయి. క్రాస్ రెఫరెన్స్ బైబిల్ అని ఒకటి ఉంటుంది. క్రాస్ రెఫరెన్స్ బైబిల్ అని ప్లే స్టోర్లో ఉంటుంది. అది చూస్తే మీరు ఒక పదాన్ని చూస్తే దానికి క్రాస్ రెఫరెన్స్ అన్ని కూడా వచ్చేస్తాయి. ఎక్కువ శాతం మనకి ఇంగ్లీష్లో ఉంటాయి, కొన్ని తెలుగులో ఉన్నాయి. తెలుగులో బైబిల్ నేస్తం అని చెప్పి బైబిల్ నేస్తం అని చెప్పి ఒక యాప్ ఉంటుందండి. అందులో కూడా చాలా పదాలు, డిక్షనరీస్ ఉంటాయి. ఆ యాప్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట, ఆ పదాలని మనం గుర్తించడానికి. తర్వాత రెఫరెన్స్ని మనం ఏం చేయాలంటే రెఫరెన్స్లన్నీ చదవాలి, సంగ్రహపరచుకోవాలి. ఏదైతే రెఫరెన్స్ ఉందో ఆ రెఫరెన్స్ అన్ని సంగ్రహపరచుకోవాలి. తర్వాత ఏం చేయాలంటే ఫలితాలను సంగ్రహపరచాలి. ఫలితాలు సంగ్రహపరచాలి. మనం చూసిన ఫలితాలు. ఆ తర్వాత అన్వయం. ఏడవది ఏం చెప్పండి? అన్వయం. ఏడవది అన్వయం. ఎనిమిదవది పాఠం తయారు చేయడం. లాస్ట్లో నువ్వు ఏదైతే చెప్పాలనుకున్నావు దాన్ని తయారు చేస్తాం. ఫైనల్గా ఆ సబ్జెక్ట్ని తయారు చేస్తాం. సో ఇది అంశానికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు అంశ పద్ధతి కూడా నేను కొన్ని ఉదాహరణ చెప్తాను. సో నేను దీనికి సంబంధించి స్నేహం అనే పదాన్ని, లేకపోతే విశ్వాసం అనే విషయాన్ని నేను తీసుకున్నాను అనుకోండి. విశ్వాసం అనేది నేను తీసుకున్నాను. సో విశ్వాసం అనేది నేను ఫస్ట్ ఏం చేశాను చెప్పండి? ఎంచుకున్నాను. రెండోది ఏంటి? పరిమితులు. నేను ఎక్కడి నుంచి తీసుకోవాలనుకుంటున్నానంటే, ఉదాహరణ పాత నిబంధనలో తీసుకోవాలనుకుంటున్నానా, లేదా కొత్త నిబంధనలో తీసుకోవాలనుకుంటున్నానా అనే పదాన్ని నేను ఏం చేయాలి? ఫస్ట్ పరిమితిని నిర్ణయించుకున్నాను. తర్వాత మూడోది అనుబంధ పదాలు. అనుబంధ పదాలు అంటే ఏంటి? పర్యాయ పదాలు, వ్యతిరేక పదాలు ఉంటాయి కదా. విశ్వాసం అని ఉందండి, దానికి పర్యాయ పదం ఏంటి? నమ్మకం. ధనం ఉందండి, దానికి పర్యాయ పదాలు ఏంటి? ఆస్తి, సంపద, సొమ్ము కదా. అది విశ్వాసానికి వ్యతిరేక పదాలు ఏంటి? అపనమ్మకం, అవిశ్వాసం, సందేహం. ధనం ఉంది, దానికి వ్యతిరేకం ఏంటి? పేదరికం, దరిద్రత. సో ఇదంతా కూడా నేర్చుకున్నాను. రిఫరెన్స్లు ఏం చేశానంటే, రిఫరెన్స్ అన్నీ కూడా క్రోడీకరించుకున్నాను, రిఫరెన్స్ అన్నీ కూడా చదివాను. ఆ ఫలితాలని ఏం చేశాను? మళ్ళీ ఆ ఫలితాలని చదివిన దాంట్లోంచి రాశాను.
ఫలితాలను రాశాను. ఫలితాలను రాసిన తర్వాత దాన్ని ఆ ఫలితంలో నుంచి నేను అన్వయించుకున్నాను. ఖచ్చితంగా అన్వయం ఉండాలి. ఈ అన్వయించుకున్న దాంట్లో నుంచి నువ్వు ప్రసంగం తయారు చేస్తావు లేదా పాఠాన్ని తయారు చేస్తావు. నేను అంటే మీకు పూర్తిగా వివరించడానికి నాకు టైం లేదు, మాకు టైం తక్కువ ఉంది, అందుకని నేను క్లుప్తంగా మీకు వివరిస్తున్నాను. సో అందుకని స్టెప్స్ చేస్తున్నాను అనమాట. సో మీకు అర్థం అవుద్దని భావిస్తున్నా. ఒక అంశాన్ని, అది ఏ అంశమైనా కావచ్చు, మనకి అంశాలకి చాలా అంశాలు ఉన్నాయి. ఇందాక విశ్వాసం ఉన్నా, ఇప్పుడు స్నేహితులు తీసుకున్నాను అనుకోండి. స్నేహితులు తీసుకుంటే నేను స్నేహితులను ఎంచుకున్నాను. పరిమితులు ఏంటి? ఒక సామెత గ్రంథం తీసుకున్నా. ఆ సామెతల్లో అనుబంధ పదాలు ఏముంటాయి? స్నేహితుడు, స్నేహము, ఆ తర్వాత సహోదరుడు, పొరుగువాడు, ఇలాంటివన్నీ కూడా అనుబంధ పదాలు ఉన్నాయి. రిఫరెన్స్లు రాసుకున్నాను. కనుగొనమన్న సత్యాలు, ఫర్ ఎగ్జాంపుల్ సామెత గ్రంథం రిఫరెన్స్ చదివిన తర్వాత ఆ సత్యాలను నేను సంగ్రహిస్తున్నా. ఏమని సంగ్రహిస్తున్నా అంటే, స్నేహితుడు ఎలా ఉన్నాడు అనే దానికి సామెతలు 3:29 పొరుగువానికి అపకారం కల్పించవద్దు, 6:19 సహోదరుడితో కలహం పెట్టుకోవద్దు, 11:12 పొరుగువాని తిరస్కారం చేయవద్దు. సో ఇలాంటివన్నీ కూడా అతను సంగ్రహపరిచినటువంటి విషయాలు. సారాంశం ఏంటంటే ఫలితాలు సంగ్రహించినప్పుడు సారాంశం ఏంటంటే, స్నేహితుల పట్ల, శత్రువుల పట్ల ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే విషయము నీకు తెలిసింది. నీకు మంచి స్నేహితుడిగా అంటే నువ్వు ఒక మంచి స్నేహితుడిగా ఉండాలి అనేది తెలిసింది. ఇది అన్వయం. దీన్ని నువ్వు ఒక పాఠంగా తయారు చేస్తావు. దీన్ని ఏమంటావు అంటే, మనము అంశ పద్ధతి అన్నాం. ఈ అంశ పద్ధతిలో మనకి ఏమేమి ఉన్నాయి అంశాలంటే, చాలా అంశాలు ఉన్నాయి. అంశ పద్ధతిలో కూడా నేను మీకు ఫోటో పెడతాను గ్రూప్లో. కొన్ని అంశాలు చెప్పండి. పరిశుద్ధత అంశమేనా? సంఘము అంశమేనా? విశ్వాసము, పరిపక్వత, దేవుని భయము, చెడుతనము, మంచితనము, సువార్త, కనికరము, అంశాలు ఏమి ఇవన్నీ? సో ఇవన్నీ కూడా అంశాలే. సో వేదాంత పద్ధతి మూడోది ఏం చెప్పండి? సో ఇది కూడా సేమ్, ఇది ఒకలాగా ఉంటాయి. దీనికి ఏదైతే స్టెప్స్ యూజ్ చేసామో ఈ వేదాంత పద్ధతి కూడా ఇంచుమించు కాదు, మ్యాక్సిమం ఇవే ఉన్నాయి. సో దీన్ని, ఈ వేదాంత పద్ధతిలో మనం దేవుని ఫస్ట్ మెట్టు అంశాన్ని ఎంచుకున్నాం. రెండోది ఆ పాఠ్యభాగాన్ని నిర్ణయించుకున్నాం. ఆ తర్వాత రెఫరెన్స్లు చూసుకున్నాం. ప్రతి దానికి కూడా ఇంతే ఉంటుంది అనమాట. ఆ రిఫరెన్స్ గురించి వివరణ తీసుకుంటాం. అదంతా చదివిన తర్వాత ఒక భావానికి వస్తాం, ఒక కంక్లూజన్కి వస్తాం. ఆ కంక్లూజన్లో నుంచి నువ్వు ఫైనల్గా అన్వయించుకున్న తర్వాత దాన్ని పాఠంగా లేదా ఒక ప్రసంగంగా తయారు చేస్తావు. సో వేదాంతం పద్ధతిలో ఏమి ఉన్నాయి? దేవుడి గుణలక్షణాలు, దేవుని సార్వభౌమాధికారం, త్రిత్వం, దేవుని రాకడ, పాపము. సో ఇవన్నీ కూడా మనకి డాక్ట్రిన్స్ చెప్తాం. ఆ డాక్ట్రిన్స్లో ఇవన్నీ కూడా వస్తాయి. ఇవన్నీ కూడా మనం ఏం చేయొచ్చు? మనంతటా మనంగా ఈ స్టెప్స్ను యూజ్ చేసుకొని మనం ఏం చేయొచ్చు చెప్పండి? మనము అధ్యయనం చేయొచ్చు. సో ఫైనల్గా అర్థమవుతుందండి? ఫైనల్గా అంటే ఇది ఎందుకు త్వరగా ముగించండి, ఇది సేమ్ ఇదే విధానంలో ఉందన్నమాట స్టెప్స్. సో ఫైనల్గా మనకి వ్యక్తిగత పోషణ నాలుగోది. ఇది చెప్పి క్లోజ్ చేసేస్తాను. సో ఈ వ్యక్తిగత పోషణ, సో ఇదేంటండి అంటే, ఇది ఒక మన వ్యక్తిగత పోషణ అది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకు చాలా చాలా ఇంపార్టెంట్ అంటే, ఇది ప్రతిదినము చేయాలి. ప్రతిదినము ఇది మన జీవితంలో ఉండాలి. ప్రతిదినము అంటే ఎలా అండి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మత్తయి సువార్త తీసుకున్నాం. మత్తయి సువార్తలో మనం అధ్యాయం మొత్తం తీసుకోం. ప్రతిరోజు దీనికి సమయం కనీసం ఒక 20 నుంచి 30 నిమిషాలు, మినిమం 30 నిమిషాలండి.
20 కూడా తక్కువే చెప్పాలంటే. మనం ఏం చేయాలంటే దీనికి సమయం కేటాయించాలి. దీనికి ఏం చేయాలి చెప్పండి? సమయం కేటాయించాలి. ఎప్పుడు? సాధ్యమైనంత వరకు ఉదయకాలం, లేదా అదే అవకాశం లేకపోతే మరి ఏదైనా సమయంలో, ఆ రోజులో ఏదో ఒక సమయంలో మీరు దీన్ని చేయొచ్చు. ఏం చేయాలండి? ఒక పుస్తకంతో ప్రారంభించాలి. ఆ పుస్తకములో చాలా అధ్యాయంలో అన్నీ అక్కర్లేదు. ఇదొక ప్యాసేజ్, ఇదొక పేరా, ఇదొక పేరా, ఇదొక పేరా, అంటే ఇదంతా కలిపి ఒక అధ్యాయం. అవునా? ఈ అధ్యాయంలో ఇందులో 4 వచనాలు ఉన్నాయి. ఇందులో ఎన్ని వచనాలు ఉన్నాయి చెప్పండి? 4 వచనాలు ఉన్నాయి. లేదా ఒక 7-8 వచనాలు, 10 వచనాలు ఉన్నాయి. నువ్వేం చేయాలంటే ఈ 10 వచనాలని చదివి ధ్యానం చేసి నువ్వేం చేయాలి? నీ జీవితానికి అన్వయించుకోవాలి. ఏ సూత్రాలను ఉపయోగించి? మనం అన్వయించుట అనే సూత్రాన్ని చూసామా? అన్వయించుట అనే దాంట్లో మనము కొన్ని ప్రశ్నలు వేసుకున్నాం కదండి. అన్వయించుట అనే దాంట్లో కొన్ని ప్రశ్నలు వేసుకున్నాం. ఆ ప్రశ్నలు ఉపయోగించి మనం ఏం చేయాలంటే ఆ ప్యాసేజ్ని చదివి మనం ఏం చేయాలంటే మన జీవితానికి అన్వయించుకోవాలి. సో దీన్ని ఏమంటారంటే మౌన ధ్యాన సమయం అంటారండి, లేదా క్వైట్ టైం అని కూడా అంటారు. సో దీని ద్వారా ప్రతిరోజు కూడా దేవుడు మనతో మాట్లాడతాడు, ప్రతి దినం కూడా మాట్లాడతాడు. అందుకని వ్యక్తిగత పోషణ, ప్రతిరోజు నువ్వు ఎదగాలంటే ఆత్మీయంగా నువ్వు భోజనం ఎలా అయితే చేస్తావో నువ్వు పోషించబడడానికి, ఆత్మీయంగా ఎదగాలంటే ఇది ఖచ్చితంగా మనము చేయాలి. సో ఇందులో కూడా మనం చదివి దాన్ని ఎలా చేయాలి అంటే, ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనం ఎంచుకున్నటువంటి ప్యాసేజ్ని రిపీటెడ్గా 1-2 సార్లు చదవాలి, రీడ్ చేయాలి. 1-2 సార్లు చదవాలి. చదివి ఇందాక నేను ఒక ప్రశ్న చెప్పాం, దేవుడు తండ్రిగా, నేను కుమారుడుగా లేదా కుమార్తెగా నాకు ఈ అంశంలో చెప్పాలనుకుంటున్నటువంటి అంశము ఏమిటి? ఈ దినము నాతో దేవుడు చెప్పాలనుకుంటున్నటువంటి అంశము ఏమిటి? నా ప్రవర్తనలో కానీ, నా విశ్వాసంలో కానీ తప్పులు కానీ, నా విశ్వాసంలో తప్పులు కానీ, నా ప్రవర్తనలో సమస్యలు కానీ ఏమైనా ఉన్నాయా మార్పు చేసుకోవడానికి అని మనం ఇలా ప్రశ్నించుకుంటూ, లోబడ్డానికి ఏదైనా ఆజ్ఞ ఉందా, అన్వయించుకోవడానికి ఏదైనా సూత్రం ఉందా, విడిచిపెట్టడానికి భాగం నుంచి ఏదైనా పాపం ఉందా, సరిదిద్దుకోవడానికి ఏదైనా వైఖరి ఉందా, అనుసరించడానికి ఏదైనా మాదిరి ఉందా? సో ఇలాగా మనం ఏం చేయాలంటే ఇలా ప్రశ్నించుకుంటూ మనం మొట్టమొదట కొన్ని ప్రశ్నలు చెప్పాం, ఇంపార్టెంట్ SBI AAWL అని చెప్పినప్పుడు అందులో ఐ అని చెప్పాం కదండి. ఐ అంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే ప్రశ్నలు. ఈ వాక్య భాగము ఎందుకు రాయబడింది? ఎవరు రాశారు? ఎలా రాశారు? ఎవరికి రాశారు? దీని ద్వారా ఇక్కడ జరుగుతున్న అంశం ఏంటి? ఇందులో ఎవరు మాట్లాడుతున్నారు? ఏం మాట్లాడుతున్నారు? ఎవరితో సంభాషిస్తున్నారు? ఆ సంభాషణ యొక్క భావం ఏంటి? దాని నుంచి నేను నేర్చుకోవాల్సిన అంశం ఏంటి? ప్రశ్నలు. ఈ ప్రశ్నల్ని ఈ యొక్క ప్యాసేజ్ మీద మనము సంధించాలి. ఇలా సంధిస్తూ మనం ఏం చేయాలి చెప్పండి? దాంట్లో ఉన్నటువంటి భాగాన్ని మన జీవితానికి అన్వయించుకోవడం ద్వారా, ఇప్పుడు నువ్వు పర్సనల్ బైబిల్ స్టడీ అంటే, లేదా ఈ హెర్మనెటిక్స్ ద్వారా బైబిల్ అధ్యయనం అంటే ఎప్పుడో ఒకసారి చేస్తావు పుస్తకం. కానీ ఇదేం చేయాలి? ప్రతిదినమూ చేయాలి. దీన్ని మైక్రోస్కోపికల్లీ రీడింగ్ అంటాం. మైక్రోస్కోపికల్లీ రీడింగ్ అంటే ఏంటి? ఒక భాగాన్ని తీసుకున్నాం, దాన్ని ధ్యానపూర్వకంగా చదువుతున్నాం. 2వ రోజు అదే అధ్యాయంలో ఉంటావు, 3వ రోజు అదే అధ్యాయంలో ఉంటావు, 4వ రోజు అదే అధ్యాయంలో ఉంటావు.
కానీ చదివిన దానిలోంచి ఎంతో విలువైనటువంటి సమాచారాన్ని పొంది నీ జీవితానికి నువ్వు దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి విషయాలకి నువ్వు లోబడి నువ్వు విధేయత చూపించి నీ జీవితంలో మార్పు చేసుకుంటున్నప్పుడు నీ వైఖరుల్లో, నీ విశ్వాసంలో, నీ ప్రవర్తనలో, నీ యొక్క విలువల్లో, నీ క్రియలలో ఏం జరుగుతుంది? నీ జీవితంలో మార్పు కలుగుతుంది. అదేవిధంగా పరిపక్వత కలుగుతుంది. అందుకని దీన్ని వ్యక్తిగత పోషణ అన్నాం. కాబట్టి ఈ ప్రశ్నలు, అప్లికేషన్ ఉన్న ప్రశ్నలన్నీ కూడా స్వతంత్రించుకోవడానికి ఏదైనా వాగ్దానం ఉందా? స్వతంత్రించుకోవడానికి దేవుడు విడిచిపెట్టడానికి ఏదైనా పాపం ఉందా? అనుసరించడానికి ఏదైనా మాదిరి ఉందా అని చెప్పి ఈ ప్రశ్నలన్నీ కూడా మనం వేసుకుంటూ మనం ఏం చేయాలి చెప్పండి? మనము ఆ భాగాన్ని చదివి ధ్యానం చేయాలి. ఇందాక మనం ఒక చార్ట్ చూసాం. అపవాదిని ఎదిరించడానికి, అపవాదిని గద్దించడానికి, అపవాదిని జయించడానికి ఇందులో ఏమన్నా దేవుడు నాతో ఏమన్నా చెప్తున్నాడా? దేవుణ్ణి స్తుతించడానికి ఈ వాక్య భాగంలోంచి నాతో ఏమన్నా దేవుడు మాట్లాడుతున్నాడా? నేను చేసే పని స్థలంలో, నేను నడుస్తున్నటువంటి, నేను వర్క్ చేస్తున్న ప్రాంతంలో నేను మార్చుకోవాల్సినటువంటి విషయాలు ఏమన్నా దేవుడు నాతో మాట్లాడుతున్నాడా? నేను జీవిస్తున్న సమాజంలో నేను మార్పు చేసుకోవాల్సినటువంటి విలువలు, నైతిక విలువలు కానీ, ప్రవర్తన విలువలు కానీ, వైఖరులు కానీ ఏమైనా ఉన్నాయా? నా కుటుంబంలో నేను మార్పు చేసుకోవాల్సినవి ఏమైనా ఉన్నాయా? తర్వాత నా సంఘంలో క్రైస్తవులతో నేను మార్పు చేసుకోవాల్సిన ఏమైనా విషయాలు ఉన్నాయా? తర్వాత అన్యజనులతో, క్రైస్తవేతరులతో నా ప్రవర్తన మార్పు చేసుకునేవి ఉన్నాయా? సో ఇలాంటి ప్రశ్నలన్నీ వేసుకున్నప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి? మీకు ఆన్సర్స్ వస్తాయి రావా? వస్తాయి. ఈ ఆన్సర్స్లో నుంచి దేవుడిని మనం ఏం చేయాలంటే దాన్ని ప్రతిస్పందించి విధేయత చూపించడం ద్వారా మన జీవితంలో ఎదుగుదల కనిపిస్తుంది. సో మీకు ఇంకా సింపుల్గా చిన్న కోడ్ చెప్తాను చూడండి. ఏం చెప్పండి? యాస్పెక్ట్. సో యాస్పెక్ట్ అంటే ఏంటి? యాస్పెక్ట్ అంటే ఏంటి? ఒక దృష్టితో చూడడం అనే అర్థం వస్తుంది కదా. యాస్పెక్ట్ ఒక కోణం, ఆ విధమైనటువంటి భావం వస్తుంది. నువ్వు ఏ ఆస్పెక్ట్తో చూస్తున్నావు అన్నట్టు మాట్లాడతాం. ఆ పదాన్ని అట్లా వాడు. ఇంకా రకరకాల చాలా అర్థాలు ఉంటాయి. కానీ ఇక్కడ యాస్పెక్ట్ అనే దాంట్లోంచి మనకు కొన్ని విషయాలు మనం చూద్దాం. చూడండి, ఏ అంటే మనం తీసుకున్న భావం నుంచి అబౌట్ గాడ్. నేను చదువుతున్న అధ్యాయంలో దేవుణ్ణి స్తుతించడానికి, దేవుణ్ణి కీర్తించడానికి, దేవుని యొక్క ఏదన్నా గుణలక్షణం ఏమైనా ఉందా? ఒక సత్యం ఏమైనా ఉందా? దేవుణ్ణి మహిమపరచే ఏదైనా సత్యం ఉందా అని మనం ఏం చేయాలి? ప్రశ్నించు. అబౌట్ గాడ్. ఎస్ అంటే సిన్ అంటే ఏంటి? పాపం. విడిచిపెట్టడానికి ఏదైనా పాపం ఉందా? ఇందులో నుంచి ఏదైనా పాపం ఉందా? నేను మార్పు చేసుకోవాల్సిన లక్షణం ఏమైనా ఉందా? ప్రశ్న. పి అంటే ప్రామిస్. అంటే స్వతంత్రించుకోవడానికి ఏదైనా వాగ్దానం ఉందా? ఇదేనో నేను పొద్దున్నే చదివా, ఈ వాక్యాన్ని ధ్యానం చేశాను, చదివినటువంటి వాక్య భాగం నుంచి స్వతంత్రించుకోవడానికి ఏదైనా వాక్య భాగం ఉందా? ఉంటే దానికి ఏం చేయాలి? స్వతంత్రించుకో. తర్వాత ఈ అంటే ఎగ్జాంపుల్. అంటే అనుసరించడానికి ఏదైనా మాదిరి ఉందా? మాదిరి. తర్వాత సి అంటే కమాండ్. అంటే ఆజ్ఞ. విధేయత చూపించడానికి ఏదైనా ఆజ్ఞ ఉందా? ఈ వాక్యంలో ఆజ్ఞ ఏదైనా ఉందా? టీ అంటే థీమ్. నేను చదువుతున్న ఈ ప్యాసేజ్ యొక్క థీమ్ ఏంటి? అసలు దేని గురించి రాయబడింది? దీని ఉద్దేశం ఏంటి? దీని నుంచి నేను ఈరోజు నేర్చుకోవాల్సిన అంశం ఏంటి? ఈరోజు దేవుడు నాతో మాట్లాడుతున్న అంశం ఏంటి? థీమ్ ఏంటి? అసలు ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడాడు? ఇది థీమ్ అన్నమాట. సో ఈ విధంగా నువ్వు ఒక 30 నిమిషాలు లేదా 20 నిమిషాలు క్వైట్ టైం చేసావు, లేదా వాక్యాన్ని ధ్యానం చేసావు. ఇప్పుడు ఏం చేయాలి? ఈ దేవుడు నీతో మాట్లాడినటువంటి అంశాల్లో నువ్వు విధేయత చూపించాలి.
ప్రవర్తనలో మార్పు చేసుకోవాలంటే మార్పు చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే నువ్వు చదివిన అధ్యయనంలో నుంచి ప్రార్థన చేయాలి. ప్రభువా, ఈరోజు నువ్వు నాతో ఈ విధంగా మాట్లాడావు, ఈ విషయాలను తెలియజేశావు. సో నేను ఈ విధంగా ఉండడానికి కృపనివ్వు. సో ఈ విషయాలు నువ్వు మాట్లాడావు, నేను నీ విధేయత చూపిస్తున్నాను, ఈ పాపాన్ని విడిచిపెడుతున్నాను. ఈ మాదిరి చూపించావు, ఈ మాదిరిగా నేను జీవిస్తాను. ఈ వాగ్దానం ఇచ్చావు, ఈ షరతు ఇచ్చావు, ఈ షరతు నెరవేరుస్తాను, వాగ్దానం సత్యం తెచ్చుకున్నావు. ఈ పాపాన్ని చూపిస్తున్నావు, నేను విడిచిపెడుతున్నాను, నన్ను క్షమించు, నాలో ఈ పాపం ఉంది. ఇదిగో ఈ యొక్క దేవా, నీ గురించి గొప్ప లక్షణం తెలియజేశావు, అందులో బట్టి నువ్వు అంత గొప్ప దేవుడు అయినందుకు నీకు స్తుతులు అని మనం నువ్వు చదివిన వాక్య భాగంలోంచి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఆ తర్వాత మనం దేవుని స్తుతించిన తర్వాత అప్పుడు నీ పర్సనల్గా ఏమన్నా అంశాలు ఉంటే మన జీవితంలో, నాకు ఉద్యోగం కావాలయ్యా, నాకు ఇంకోటి కావాలయ్యా అని అడుగుతాం కదా, అప్పుడు మన అంశాలన్నీ కూడా మనం ఆ విధంగా ప్రార్థన. సో ఇది ప్రతిదినము మన వ్యక్తిగత జీవితంలో ఒక భాగంగా ఉండాలి. ఉదయం మనం ఈ యొక్క కనీసం ఒక 40 minutes లేదా ఒక గంట కలిగి ఉంటే ఇంకా మంచిది. ఈ విధంగా మనము కలిగి ఉంటే అది మీరు ఎదిగే కొద్దీ ఆ సమయం ఇంకా ఏమవుతుంది, పెరుగుతుంది అనమాట. సో ఇది ఇవాళ నువ్వు చదివినటువంటి వాక్య అంశంలో నుంచి ఉదయమే చదివావు, ధ్యానం చేసావు. దీన్ని ఏం చేయొచ్చు, మనం సాయంత్రం మళ్ళీ నువ్వు నిద్రలోకి వెళ్ళేంత వరకు కూడా దీని గురించి ఆలోచించవచ్చు, దీని గురించి తలస్తూ ఉండొచ్చు. దాన్ని ధ్యానించడం అంటారు. దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అప్పుడు ఏం జరుగుతుంది? నీ ప్రవర్తనలో మార్పు కలుగుతుంది అనమాట. అది నువ్వు ధ్యానిస్తా ఉన్నావు, నెమరు వేస్తా ఉన్నావు, అప్పుడు ఆ సందర్భం రాగానే నువ్వు వెంటనే దానికి తగ్గట్టుగా ప్రతిస్పందించవు. నీ వాక్యం నీ మెందల్లో నానుతుంది కాబట్టి నువ్వు నీ వాక్యానికి తగ్గట్టుగా నీ ప్రవర్తనలో మార్పు కలుగుతుంది. కొన్ని రోజులకి ఏమవుతావు అంటే ఆత్మీయంగా ఒక ఉన్నతమైన పరిపక్వమైన స్థితిలోనికి నువ్వు వెళ్తావు. అందుకే పౌలు ఏమన్నాడంటే, కాలాన్ని బట్టి చూస్తే మీరు బోధకుల్లాగా ఉండాలి కానీ మీరు పసిపిల్లల్లాగా పాళ్ళు అవుతున్నారు అన్నాడు. కారణం ఏంటంటే ఈ విధమైనటువంటి ఒక క్రమబద్ధమైనటువంటి విధానము తెలియకపోవడం, మనం చేయకపోవడం వలన చాలా మంది కేవలం ఆదివారం ప్రార్థనకి వెళ్ళడం, రావడం, మళ్ళీ యథావిధిగా తమ జీవితాలని కొనసాగించడం చేస్తూ ఉంటారు. పేరుకు మాత్రం బాప్తిస్మం తీసుకొని మారు మనసు పొంది 20 ఏళ్ళు అయిందండి అంటూ ఉంటారు, కానీ వారి జీవితంలో మార్పు ఉండదు. కాబట్టి ఎవరైతే దేవుని వాక్యానికి విలువనిస్తారో, ప్రాధాన్యత ఇస్తారో, దేవుని వాక్యం ప్రతిస్పందిస్తారో, దేవుని యొక్క వాక్య అధికారానికి లోబడతారో, దేవుని వాక్యానికి విధేయత చూపించి దేవుని వాక్యాన్ని తమ జీవితంలో విధేయత చూపించి వాక్యానుసారంగా నడుచుకుంటూ ఉంటారో, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తారో, ధ్యానించిన విధేయత చూపిస్తూ ఉంటారో, వారి జీవితం నిజముగా ఫలవంతంగా ఉంటుంది అనమాట. ఆయన స్వరూపంలో మార్చబడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అధ్యయనం చేసేటప్పుడు మనం ఒక సహాయాన్ని కోరుకోవాలి. ఎవరైనా అంటే పరిశుద్ధాత్మ దేవుడు. ప్రభువా, పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని, ప్రభువా నాకు ఈ ధ్యానం చేస్తున్నాను, నాతో మాట్లాడు, నాకు సహాయం చేయని ఎప్పుడు కూడా దేవునిపై ఆధారపడుతూ పరిశుద్ధాత్మ సహాయాన్ని తీసుకుంటూ మనం ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తామో సరైన విధానంలో మనం ఏం చేస్తామంటే సరైన విధంగా దాన్ని అధ్యయనం చేయగలుగుతాం. కాబట్టి సో థ్యాంక్ యూ. సో మనకి మొట్టమొదటి బుక్ కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిందా? అయిపోయింది. సో ఈ బుక్ని, ఈ క్లాస్ మీద ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏదైనా ఉంటే మీరు నెక్స్ట్ క్లాస్లో అడగండి, మేము వివరిస్తాను, ప్రయత్నం చేస్తాను.